శక్తి, ఆరోగ్యము, బలము ఇచ్చి ప్రభువా మళ్ళా నీ సన్నిధికి మీరు నడిపించున్నందుకు నీకు వందనములయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలయ్యా. స్తోత్రములు ప్రభువా. నాయనా మేము ఎంత అపనమ్మకస్తులం అయినప్పటికీ ప్రభువా నువ్వు నమ్మకమైన దేవుడు ప్రభువా, మంచి దేవుడు ప్రభువా. నాయన మా పరిస్థితులన్నీ సానుకూపరిచి ప్రభువా నాయన మాకు నెమ్మదిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి మా కుటుంబాల్లో ప్రభువా మళ్ళా నాయన మేము సంతోషించుటకు, అనేకమైన మేలు మేము చూచుటకు ప్రభువా నీ కార్యములు బట్టి నాయన మీ అద్భుతాలన్నిటిని బట్టి నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోగలం ప్రభువా. నాయన కేవలం నాయన నేను స్తుతించడం మాత్రమే నాయన మాకు నేర్పించమని వేడుకొంచున్నాం. నాయన నువ్వు చే కార్యములందు మీ కృతజ్ఞత కలిగి మరింత నమ్మకంగా జీవించటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఆయన ఈ ప్రదేశం అందు, ఈ స్థలం అందు ప్రభువా మీరు మాత్రమే హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉంది ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా ఏ విషయంలోనైనా ఈ వారం దినంలో మా చూపులు, మా తలంపులు, మా క్రియల్లో మేము తప్పిపోయి ఉన్నామో, మా మాటల్లో మేము ఎక్కడైతే తప్పిపోయి ఉన్నామో, నీకు ఆయాస్కరమైన జీవితంనైనా మేము జీవించి ఉన్నామో వాటన్నిటిని బట్టి మొదటిగా ప్రభువా నీ సన్నిధిలోనైనా క్షమించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ రక్తం ద్వారా మమ్మల్ని మరొకసారి మమ్మల్ని సంపూర్ణంగా కడగమని వేడుకొంచున్నాం. నీ బిడ్డలుగా మళ్ళా ధైర్యంగా నిలబడులాగున నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన రావాల్సిన ఆ సహోదరులందరినీ మీ త్వరపెట్టి ఈ సన్నిధికి నడిపించమని వేడుకొంచున్నామయ్యా. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ సన్నిధిలో రావాలని ప్రయాసంతో వస్తున్నారు ప్రభువా. మోకాలు నొప్పితో ఉన్నవారు ప్రభువా, పరిస్థితులు సానుకూలించిన వారు, ఇంట్లోనైనా అడ్డంకులు ఉన్నవారు, వ్యతిరేకతలు ఉన్నవారు ప్రభువా పరిస్థితులను బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో వస్తుండేనప్పటికీ ప్రభువా మా హృదయాంతరంగం ఎరిగిన దేవుడు ప్రభువా. మనుషులు ఎవరు మా హృదయాంతరంగాన్ని మీరు చూడలేరు, కానీ మా హృదయంలో విచారము, దుఃఖము సమస్తము ఎరిగిన దేవుడు, మా కన్నీటిని ఎరిగిన దేవుడు వారు వచ్చిన ప్రతి వారిని ఉట్టిగా వెళ్లకుండా లాగున ప్రభువా నీ సన్నిధిలో మాకు నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి సంతోషం ఇచ్చి ప్రభువా బలం కలిగి మేము తిరిగి వెళ్ళటకు నీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం ఈ కొద్ది సమయము ప్రభువా నేను స్తుతించట్లో, మేము ఆనందించలాగిన ప్రభువా, నేను ఆరాధించట్లో ప్రభువా సంపూర్ణంగా ఆత్మతో సత్యంతో మేము ఆరాధించలాగిన ప్రభువా సహాయం దయచేయండి ప్రభువా. నీ మాటలు మాత్రమే వినులాగున ప్రభువా, నీకు దాన్ని చొప్పున ప్రభువా మేము విధేయత కలిగి మా జీవితాలను సరి చేసుకునిలాగా ఇది నన్ను మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ఇది నాన్న మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఎక్కడ ముగ్గురు ఉంటారో ప్రభువా అక్కడ మా మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. మేము ఎంతమంది ఉన్నప్పటికీ ప్రభువా నీవు మా మధ్య లేకపోతే అది వ్యర్థం ప్రభువా. అది మేము కూడుకుంటే అది వ్యర్థమైనది, ప్రయోజనం లేకుండా ఉండను ప్రభువా. మీరు రణ్మని వేడుకొంచున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత మీ అందరం అనుభవించలాగిన ప్రభువా నీ కార్యం జరిగించి, నీ ఆత్మకార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. ముందున్న సమయాన్ని అంతటినీ దీవెనకరంగా ఉంచమని మేము వేడుకొంచున్నాం ప్రభువా. కొద్ది ప్రార్థనలు ప్రభువా, ప్రార్థన విజ్ఞాపనలు ప్రభువా మా సహోదరుల పక్షంన, మా సంఘం పక్షంన మేము ప్రార్థన చేయుచుండగా నీ సన్నిధిలో నిజంగా మొరపెట్టులాగున ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకుని, ఏక మనసు ఏక ఆత్మతో నీ సన్నిధిలో ఆసక్తితో ఉన్న వారం అందరం ప్రార్థన చేయుటకు దానికి జవాబు మేము చూచులాగున ప్రభువా మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. మొదటిగా సంఘంలో ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా మా యవనస్తులు మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు కనికరించమని వేడుకొంచున్నాం. అకాడమిక్ ఇయర్లో ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఉత్తీర్ణులవుటకు జయాన్ని బిడ్డలకి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ మీద సంపూర్ణంగా ఆనుకునే విశ్వాసం వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. వారి ఆరోగ్యాలు మీరు స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాం ప్రభు. మెట్టుకు వారిని బట్టి నీ నామం మహిమ పొందులాగిన నీ కార్యం వారిలో జరిగించమని మా బిడ్డల పక్షాన మీరు ఉండమని మేము వేడుకుంటున్నాం ప్రభు. మీరు కనికరించమని మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభు. మరి ఒక్కసారి బిందు భాష్యం గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ దాసురాలు పట్ల మీరు చేసిన కార్యం అంతటిని బట్టి మీకు
వందనములు, స్తోత్రం ప్రభువా. నాయనా మీరు కనికరించి ఉన్నారు నాయన. నాయనా మీరు నాయన ట్రీట్మెంట్ ద్వారా నాయన స్వస్థత దయచేసి ఉన్నందుకు మీకు వందనాలయ్యా. మా ప్రార్థనలు విన్నందుకు మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంకను ప్రభువా నాయన నిన్ను స్తుతించుటకు, ఇంతకు కృతజ్ఞత కలిగి ఉండుటకు నాయన చేసిన కార్యమును బట్టి సంఘమంతా మేమంతా సంతోషించి నాయన మా మధ్య సాక్షిగా ఉంచినందుకు నీకే వేలాది వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇంకను పరమ వైద్యుడా ప్రభువా నాయన మీ గాయపడిన హస్తాన్ని నాయన నీ బిడ్డ మీద ఉంచి సంపూర్ణమైన విడుదల కొరకు నాయన మీ సహాయం చేస్తున్నాం నాయన, వేడుకుంటున్నాం ప్రభువా. నీ నామంలో విడుదల ఉందయ్యా, నీ నామంలో శక్తి ఉందా, నీ నామంలో స్వస్థత ఉంది అని నాయన నీ నామాన్ని బట్టి ప్రభా మీ ఎత్తిపెట్టి ప్రభా నాయన వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే విడుదల నాయన నీ కార్యం నాయన జరిగించమని వేడుకు. కుటుంబంలో నెమ్మది ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, ధైర్యపరచండి, విశ్వాసాన్ని అధికం చేసి నాయన సంఘంలో బలమైన కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరు చేసినందుకు వందనాలు నాయన. ప్రాముఖ్యంగా సంఘంలో ఇంకనూ అనారోగ్యంతో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. సంఘానికి నాయన రాలేకపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. నిర్లక్ష్యపరుస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ఏ రీజన్తోనైతేనైనా వెనుకంచి వేసారో సంఘానికి రాలేకపోతున్నారో ప్రభువా మీరు దర్శించమని వేడుకుంటున్నాం. మీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మీ సన్నిధికి మళ్ళా రప్పించమని ప్రభువా. నీలోనైనా విశ్వాసంలోనైనా స్థిరంగా ఉండలాగిన నిర్లక్ష్య వైఖరిని తీసివేయమని వేడుకుంటున్నాం నాయన. కుటుంబాల్లోనైనా కుటుంబాలుగా నీ సన్నిధిలో కనబడులాగిన ఆదివారం నాయన మీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. రక్షణ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ సమయంలో మేమందరం ఏకీభవించి నాయన మా దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన యుద్ధ కారణంగా ఆయా దేశాల్లో ప్రభువా మా బిడ్డలు, మా ప్రియులు, మా స్నేహితులు నాయన మా సంఘస్థులు నాయన ప్రాంతాల్లో ఉంటుండగా ప్రభువా మీరు కనికరించే దేవుడు ప్రభువా. నాయన మీ క్షేమం దయచేయమని వేడుకొంచున్నా. మా కుడి ప్రక్కన 1000 మంది పడిపోయిన అపాయం మా యొద్దకు రాదు అన్న వాక్యానుసారంగా ప్రభా మా బిడ్డల్ని మీరు సంరక్షించమని వేడుకొంచున్నా. నీ కాపుదల ఉంచమని వేడుకొంచున్నాం. శత్రువు దుష్టుడు ముట్టకుండులాగిన ప్రభా మీ సంరక్షణలో మీ రెక్కల చాటునైనా వారు భద్రపరచమని వేడుకొంచున్నాం. నాయన అంత్యకాలంలో మేము ఉంటుండగా ప్రభా మెలకు కలిగి మా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను. భయభక్తులు కలిగి మెలకు కలిగి ప్రభా మేము చోదనలో పడకుండా లాగున ప్రభువా మీరు అక్కడికి మేము సిద్ధపడులాగిన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇజ్రాయెల్ కాపాడు దేవుడు, కునుకుడు నిద్రపోడు నీ వాక్యానుసారంగా ప్రభువా. మా దేశాలు మీద మా ప్రపంచం అంతటి మీద నీ శాంతిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ కనికరాన్ని వేడుకొంచున్నాం ప్రభువా. నీ సమాధానాన్ని వేడుకొంచున్నాం మా బిడ్డలు మీరు కాపాడుతున్నందుకు నీకు వందనములు, స్తోత్రం. తిరిగి వచ్చిన నీ సంఘంలో సాక్షులుగా ఉండులాగున ప్రభా మా బిడ్డలను భద్రపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మెట్టుకు ప్రభా ఈ దినం అంతట్లో మేము మా ప్రార్థనలు విన్నారని మేము నమ్ముచున్నాం దానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు జవాబు దయచేశారని నమ్మి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభా. ముందున్న సమయం అంతా మీరు స్వాధీనపరుచుకొని ఈ దినం బట్టి, ఈ సమయం బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అట్లా మనం కూర్చున్నట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఉన్నాయండి పాటల పుస్తకాలు? పాటల పుస్తకాలు ఉండి ఇంట్లో ఉన్నట్లయితే తెచ్చుకోండి నెక్స్ట్ వీక్ నుంచి. ఎందుకంటే మ్యాక్సిమం మన పాటల పుస్తకాల్లోనే చూసి పాడుతున్నాం కనుక తెచ్చుకుంటే మంచిది. అందరం కలిసి ఎక్కువేస్తూ పాడవచ్చు. లేదా నేను ఒక్కదాన్నే పాడడం అయిపోతుంది. పాటల పుస్తకాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఇంట్లో ఉంచకుండా అవి తీసుకురండి దయచేసి. ఇప్పుడు పాస్టర్ గారు లేరు కనుక స్టార్టింగ్లో చర్చ్ జేఎస్ఎం స్టార్టింగ్లో డాడీ బైబిల్, పాటల పుస్తకం 2 పట్టుకొని రండి అని చెప్పేవారు డాడీ. స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది. మళ్ళీ ఇప్పుడు పాటల పుస్తకాలు మానేస్తున్నారు. మీ దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్గా అవి తీసుకొని రండి. పాటల పుస్తకం నుంచి 127వ పాట అందరం కలిసి ఎక్కువేస్తూ దేవుని నామం స్తుతిస్తూ సంతోషముగా 127వ పాట అందరికీ వచ్చిన పాట. నాతో కలిసి బిగ్గరగా పాడుతూ దేవుని స్తుతించాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను.
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యము. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, హల్లెలూయా. ఆస్వాదింతును నా మాటల మకరందం. ఎవరు మాటల మకరందం? మకరందం అంటే ఒక పువ్వుల నుంచి తేనె వస్తుంది కదా, తేనె తీగలెళ్ళి దాన్ని లాగుతూ ఉంటే ఆ తేనెని రుచి చూస్తూ లాగుతూ ఆస్వాదించడం అంటే ఆయన లోపలికి ఆయన మాటలు మాధుర్యాన్ని రుచిని అలాగున్నప్పుడు ఆస్వాదించేటప్పుడు ఆయన మాటలు మకరందాన్ని ఆస్వాదించేటప్పుడు ఏమవుతుంది? శ్రమలుగా అనిపించవంట, కష్టాలుగా అనిపించవంట. యేసయ్య మన జీవితంలో వస్తే మనం ఎలా నడాలో జీవితానికి ఒక అర్థం వస్తుంది. ఆ పాట అంతా అదే. మనం ఏదో పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, అలవాటు అయిపోయి పాటలు వచ్చిన పాటలే కదా చప్పట్లు కొడుతూ పాడుతూ వెళ్ళిపోతుంటాం. కానీ దాని అర్థాన్ని గ్రహిస్తూ అర్థపూర్వకంగా పాడుతూ ఉంటే ఆ మాధుర్యమే ఆస్వాదిస్తూ పాడుతూ ఉంటాం అన్నమాట. యేసయ్య ప్రేమని కానీ ఆయన వాక్యాన్ని కానీ చాలా మాధుర్యంగా ఉంటుంది. చాలా సీరియస్గా ఉన్నారు. ఒకసారి నవ్వండి, సంతోషంగా నవ్వండి. స్మైల్, ఇట్ కాస్ట్స్ నథింగ్ అని ఉంటుంది. నవ్వండి, అది ఏమీ డబ్బులు తీసుకోదు, మిమ్మల్ని ఖర్చు చేయనివ్వదు, ఖర్చు పెట్టడానికి దానికి ఖరీదు లేదు. నవ్వండి, హ్యాపీగా ఉండండి. పాటల పుస్తకం నుంచి 72వ పాట 72 సాంగ్ నెంబర్ 72. ఇది కూడా చాలా తెలిసిన పాట. నాతో పాటు ఎక్కువేస్తూ బిగ్గరగా పాడుతూ అలసిపోయి వచ్చారేమో పాపం, రోజంతా పాపం కష్టపడి పొద్దున్న నుంచి లెగ్సిందే 5 గంటలకి 4 గంటలకి తెల్లవారి లెగ్సి
నీరు పట్టి వంట చేసి క్యారేజీలు కట్టి మధ్యాహ్నం మనం భోజనం చేయడానికి కూడా టైం లేకుండా ఏదో గబగబా తినేసి మళ్ళీ ఏదో పని చేసుకొని మళ్ళీ పడుకొని గబగబా మళ్ళీ స్త్రీల మీటింగ్ ఒకటి ఉంది కదా ఈవేళ అని గబగబా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాం కదా. నేనైతే అలాగే వచ్చాను, నిజం అనుకోగలరు. స్త్రీల మీటింగ్ కొరకు సిద్ధపడుతూ వచ్చాను ఈరోజు. పాటలు పుస్తకం 72వ పాట. మిమ్మల్ని నవ్విద్దాము కవ్విద్దాము అని ప్రయత్నం చేస్తున్నాను, రెండూ చేయలేకపోతున్నాను. నవ్వండి కొంచెం. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నిధి శాశ్వతమైన ప్రేమ, నిధి శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, పాపపు స్థితిలో నేనుండగా నీదు రక్తముతో కడిగి, నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి, నీదు కృపలో నిలిపితివి, నీతిమంతుని చేసితివి. నన్ను క్షమించిన ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. అందరం కలిసి పాడదామా? నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు లేరు ప్రభు. నన్ను అందరూ విడదీసినా నీ కౌగిటిలో చేర్చితివి, నన్ను అందరూ విడనాడినా నీ కౌగిటిలో చేర్చితివి, నీదు రక్షణనిచ్చితివి, తండ్రి దరికి చేర్చితివి, నీదు రక్షణనిచ్చితివి, తండ్రి దరికి చేర్చితివి. నన్ను ఎడబాయని ప్రేమ, నన్ను ఎడబాయని ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు,
నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. హల్లెలూయా. మనం అలా లేచి నిలబడినట్లయితే 95వ కీర్తన 1 నుండి 7 వచనములు కలిసి చదువుదాము. 95వ కీర్తన 1 నుంచి 7 వచనములు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కనుక మనం అట్లా లేచి ఉన్నట్లయితే ఆరాధనలోకి వెళ్దాము. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే ఆయన నామాన్ని కీర్తిద్దాము, గణపరుద్దాము. ఆరాధన చేసుకునే సమయం కదా. అందరు ఇక్కడే ఉన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన సర్వసాధారణంగా ఎల్లప్పుడూ మనం చేయాలి, చేస్తూ ఉండాలి. అది తెలిసిన సంగతి అందరికీ. ఇంకోటి ఏంటంటే, ఆరాధన చేసేటప్పుడు దేవుని సన్నిధి మన మీదకి దిగి వస్తుంటుంది. దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటుంటాయి. ఊహించనివి, అనుకోనివి, ఇది సాధ్యమా, ఇది అవ్వదులే ఇంకా అనుకోనివి అవి జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఎప్పుడైతే నిత్యం మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతామో, ఆరాధన చేస్తూ ఉంటామో, అలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన అందరికీ తెలిసిన సంగతే, రాజైన దావీదు హృదయానుసారుడు దేవునికి ఎందుకు అయ్యాడని నేను ఎప్పుడు అనుకుంటుంటే అనిపిస్తుంటుంది. దేవుణ్ణి అలాగ ఆరాధించి కొంచెం అలా దగ్గరికి అయిపోయి ఆయన హృదయాన్ని బాగా చూసి అది నేర్చుకొని అలా బ్రతికియడానికి ప్రయత్నం చేశాడేమో అన్న ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. చాలాసార్లు మన హృదయంలో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అవి కరెక్ట్ అయినా రాంగ్ అయినా వస్తూనే ఉంటాయి, అవి మనం ఆపలేము. అలాగా ఆలోచిస్తున్నప్పుడు అలాగ అనిపిస్తూ ఉంటుంటుంది. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, నష్టాలున్నా, అనారోగ్యం ఉన్నా, ఇబ్బందులున్నా దేవుడు ఏదైనా మన జీవితంలో చేస్తాడని ఆరాధన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కదా. ప్రభా ఏదైనా పర్లేదు, నువ్వు చెయ్యి ప్రభా, నువ్వు ఒక్క కార్యం చేయి ప్రభా, ఒక అద్భుతం చేయి ప్రభా అని అడుగుతూ ఉంటుంటాం. ఈ సమయంలో మీరు ఏమనుకుని వచ్చారో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఆదివారం మొదలయ్యేసరికి ఈ లక్షవారం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటా అనమాట. ప్రభా ఆ దినము మీ సహాయం చేయండి, అది నన్ను దీవించండి. ఎవరు వస్తున్నారో, వాళ్ళ హృదయాల్లో ఏం పట్టుకొని వస్తున్నారో, వాళ్ళ హృదయాల్లోని ఏముండి వస్తున్నారో మీరు చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు కనుక మీ కార్యం జరిగించండి, వాళ్ళ హృదయ వాంఛలను తీర్చండి ప్రభువా అని ఒక్క మాట మటుకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఈ లక్షవారం ఆరాధన కోసం. కనుక దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు కదా. కనుక మీ కొరకు అంటే మనందరి కొరకు నేనైతే ప్రార్థన చేసి వచ్చానో, నాకైతే నమ్మకం ఉంది. ఏ హృదయవాంఛతో మనమైతే ఇక్కడికి వచ్చామో మనందరి హృదయవాంఛలను తీర్చడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఒకటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, యథార్థంగా ఆయనకి మన ఆరాధనని అందిద్దాం. మన ఆరాధనతో ఆయన్ని కరిగేలాగా, ఆయన్ని మెల్ట్ చేసేలాగా. మనకి ఏదైనా కావాలంటే చాలాసార్లు చాలా దగ్గర మంది నుంచి ఏమైనా కావాలంటే చాలా మంచి మాటలు మాట్లాడుతుంటాం, వాళ్ళకి నచ్చినవి వండి పెడుతుంటాం, వాళ్ళు నచ్చినట్లు తయారవుతూ ఉంటుంటాం కదా. అలాగా యేసయ్యకి నచ్చే విధముగా, యేసయ్య మన హృదయవాంఛలు తీర్చే విధముగా, యేసయ్యని మనం ఆకర్షించే విధముగా ఈ సాయంకాల సమయంలో మన ఆరాధన చేద్దామా.
ఏక మనసుతో, ఒకే స్వరముతో, ఒకే మనసుతో ఆయన్ని వేడుకుందామా? ఆయన సన్నిధిలో ఆయనకి మనసారా స్తుతులు చెల్లిద్దామా? కొనియాడదామా? ఆయన్ని కనపరుచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేనేదో ఆరాధన చేయమన్నానని చేయడం కాదు, కానీ మీ హృదయంలో ఆయన కొరుకున్న భావం ద్వారా ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. నువ్వు యేసయ్యని ఏమనుకుంటున్నావో అది దాన్ని బట్టి యేసయ్యని స్తుతించు, కొనియాడు. ఎవరు వచ్చారా, ఎవరు రాలేదా, ఇంకా ఎంతసేపు అవుతుందా, లేదంటే ఇంకా ఇక్కడే ఉన్నామా, ఇలాంటి తలంపులు ఏమీ కాకుండా నీ ఆరాధన దేవుడు అంగీకరించే విధంగా, ఆయన ఆకర్షించే విధంగా, నీ హృదయంలో ఏం మోసుకొని వచ్చావో, ఏ కోరికతో వచ్చావో దేవుడు అది నెరవేర్చేలాగిన ఈ సాయంకాల సమయంలో హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అందరం కలిసి పడతామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అవునేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి ఎవరు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. హో అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. 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 నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. మరొకసారి చెప్తామా? నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. మరొకసారి పాడదామా? నిన్నే ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అందరం కలిసి పడతామా?
బిగ్గరగా పాడతారా? నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీరార్యం చూస్తున్నాను, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అందరం కలిసి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ప్రియ సహోదరి, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. మరొకసారి పాడతామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అవునేసయ్యా, మా జీవితాల్లో ఒక అద్భుతం చేయండి ప్రభువా. మీరే ఏదైనా చేయాలి నాయనా, తప్పక చేస్తావని మేము నీ వైపు చూస్తున్నాము ప్రభువా, నీ కరముల తట్టు చూస్తున్నాం యేసయ్యా, మీరే ఏదైనా చేస్తారని. హల్లెలూయా. హల్లెలూయా. మౌనంగా ఉండకండి దయచేసి. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో విడుదలనున్నది, ఆయన సన్నిధిలో నెమ్మదినది, సమాధానమున్నది. ప్రియ సహోదరి, హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో నింపితివి, కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో నింపితివి, నీదు ఆత్మతో నింపితివి, బంధకములను త్రుంచితివి, నీదు ఆత్మతో నింపితివి, బంధకములను త్రుంచితివి, నన్ను బలపరచిన ప్రేమా, నన్ను బలపరచిన ప్రేమా, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు, నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది, నీది శాశ్వతమైన ప్రేమ, నీది శాశ్వతమైన ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురము యేసు. బిగ్గరగా పాడదామా? నీ ప్రేమకు ఎవరు, ఎస్ లార్డ్, ఎస్ ఎస్, మరొకసారి నీ, ఎస్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, నువ్వు అనుకున్నట్లు నీ మనుషులు నిన్ను ప్రేమించపోవచ్చు, నేను మాట మాటికి దుఃఖ పెట్టవచ్చు, మాట మాటికి నిందలు అవమానాలు ఎదురవ్వచ్చు నీకు. కానీ ఈ సాయంకాల సమయంన యేసయ్య ఒక మాట చెప్తున్నారు. ఆయన ప్రేమ బలపరిచే ప్రేమ అంట. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, తిరిగి నిన్ను జీవింపజేసే ప్రేమ అది. మనుషుల ప్రేమ మాట మాటికి గాయపరుస్తూ ఉంటుంటుంది, ఉన్నానంటది, మరుక్షణం లేదు ఉంటుంటుంది. కానీ ఈ క్షణంలో ఏ ప్రేమ కొరకు నువ్వు కనిపెడుతున్నావు? సముద్రం కంటే లోతైన ప్రేమకా, శిఖరము కంటే ఎత్తైన ప్రేమనా, శాశ్వతమైన ప్రేమనా, నిన్ను బలపరిచి తిరిగి నిన్ను లేవనెత్తే ప్రేమనా, లేదంటే నిన్ను కృంగదీసి అవమానపరిచి ఏ ప్రేమకు నువ్వు తొందరపడుతున్నావు, ఏ ప్రేమకు నువ్వు వేచి ఉన్నావు? అది నీ చేతుల్లో ఉంది. పరిశుద్ధుడా, నా యేసయ్య, నా తండ్రి, మీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల పూట నాయన మీ చెల్లని స్వరము మాకు వినిపింపచేసి ఉజ్జీవింపచేసి మా స్తుతులను అంగీకరించి మీరే మా హృదయ వాంఛలను తీర్చి సమాధానముతో సంతోషముతో తిరిగి వెళ్ళుటకు మీ కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు మేము చెల్లిస్తున్నామయ్యా. మాట్లాడే దేవుడు ప్రభువా, అయినా మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడి ఉన్నాం ప్రభువా. ఇది మీరు మాట్లాడండి, మమ్మల్ని జీవింపజేయండి, మళ్ళా బ్రతికించండి, మా జీవితాలు సరిచేసుకునేలాగున నాయన నీ వాక్యపు వెలుగులో మేము విధేయులగుటకు మీ సహాయం దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీల మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 3వ అధ్యాయము 5వ మాట నేను చదువుతాను చూడండి. 4 నుంచి చదువుతాను. సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలిచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇంకొక మాట మనం చూసుకుందాము. ఎఫెసీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతాను. 21 నుంచి అనుకోవచ్చు. క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసయున్నులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోని తమ పురుషులకు లోబడవలెను. అమ్మ, ఇక్కడ 2 విషయములు ఏమని చెప్తున్నారమ్మా? ఈ బడి అంటేనే కష్టం, చెప్పడం ఇంకా కష్టం. అసలు చాలా ప్రయాసపడ్డాను దేవుని సన్నిధిలోని. చాలా అడిగిన తర్వాత, కనిపెట్టిన తర్వాత మొత్తం అంతా అన్నీ ఇటువని దేవుడు మాత్రం ఈ లేఖన భాగాన్ని చూపించి
చెప్పమంటే అయిష్టంగానే మరి చెప్పాల్సి వస్తుంది ఈ మాటలు. ఎందుకంటే ఇందులో పిహెచ్డి రావడం చాలా కష్టము. అది జీవితకాలం శ్రమించినా కూడా రాదేమో కూడా అనిపించేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు పౌలు కానీ పేతురుకు కానీ స్త్రీలకి ఖచ్చితమైన ఆజ్ఞ ఏమై ఉన్నది అంట. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. కొన్ని విషయాలు చాలా ఖచ్చితంగా చెప్తారు పౌలు గారు కానీ సంఘానికి బోధించి హెచ్చరించాల్సినప్పుడు ఇది ఒక ఆల్టర్నేటివ్ కాదు, ప్రత్యామ్నాయం ఏం కాదు. లేదంటే చేస్తే చేయండి, లేదంటే మీకు ఇష్టం ఉంటే చేయండి, లేదంటే చేయకండి, మీకు ఇష్టం లేకపోతే, లేదంటే కొంతకాలం మీరు లోబడి ఉండండి, మీకు నచ్చలేనప్పుడు ఆయన మారిపోయినప్పుడు మీరు వదిలిపెట్టేయచ్చు. నథింగ్ లైక్ దట్. ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ ది గాడ్. ఏమని చెప్తున్నారంట, మీరు ఎట్లయినా సంఘానికి హెచ్చరిక ఏంటంటే, సంఘానికి ఆజ్ఞ ఏమిటంటే, ఇక్కడ ఉన్నారు కదా మనం చూసినట్లు, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. మీరు కాదు కానీ మునుపటి నుంచి దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలందరూ కూడా ఎట్లాగంట, పరిశుద్ధమైన స్త్రీలంట వారి స్వపురుషులకు లోబడి ఉంటి చేత ఏం చేశారంట, ఫస్ట్ ఎన్ని అలంకారాలు ఉన్నా కొంచెం తక్కువ అయిపోద్ది. ఏది కరెక్ట్గా వేసుకుంటేనే, ఏది ఉంటేనే మన అలంకారం సంపూర్ణం అవుతుంది. ఎన్ని కోట్లు, డైమండ్ నెక్లెస్లు ఏవి పెట్టినప్పటికీ కూడా అలంకరణలోని ఏంటంటే విధేయత అనేది లేకపోతే అంట అది అసంపూర్ణమే కదా. ఇది బయట ఉన్నవన్నీ బాహ్య సంబంధమైనవి, కానీ విధేయత అనేది అంతరంగానికి సంబంధించింది, అక్షయమైన అలంకారం అని. ఇంకా ఏంటంటే అది దేవుడికి మిగుల ఏముందమ్మా విలువగలది అని చెప్తున్నారు. అట్లాగే అబ్రహాము శారా, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది డూ వాట్ ఈజ్ రైట్ అని, ఇంకేముంటుంది ఏ భయమునకు బెదరకి ఉన్న ఎడల అప్పుడు ఏమవుతామంట, మనము ఆమెకు పిల్లలు అగుదుము అని ఉంటుంది. దాని తర్వాత యజమానుడని, ఈ రోజుల్లోని పోస్ట్ మోడర్న్ ఏజ్ అంటే ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు పిల్లలు ఎట్లాగా, ఆడపిల్లలు అయితే కానీ కొత్తగా వివాహమైన వారు ఎట్లాగా చాలా ప్రాముఖ్యంగా ఎట్లాగా శారా అబ్రహాముని పిలిచిందని కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఏంటంట, ఎట్లా పిలిచిందంట, యజమానుడు అని పిలిచింది. మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయంలోని, ఆదికాండము 18వ అధ్యాయం ఎక్కడ అని యజమానుడు అని పిలిచిన సందర్భం అయితే మనకు కనబడలేదు, కానీ ఒక మాట ఉంటుంది. 18:11 నుంచి చూడండి. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయింది కనుక శారా, నేను బలము ఉడిగిన దానను, తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తను నవ్వుకున్నాను. ఎక్కడనిందంట, దేవుడు మరలా వచ్చి మమ్రే వనం దగ్గర అబ్రహామును దర్శించి వాళ్ళ విందుని తీసుకున్న తర్వాత నీ భార్య ఎక్కడంటే గుడారం వెనుక ఉందని అబ్రహాం చెప్పిన తర్వాత దేవుడు చెప్తాడు, మర్నాడు ఏటికి మరలా గర్భవతి అవుతుంది, బిడ్డను శారా పొందుకుంటుంది అని చెప్తున్నప్పుడు శారా ఏం చేస్తుందంట, మనసులో అనుకుంటుందంట, నాకు స్త్రీధర్మం నిలిచిపోయింది, ఇంకా నాకు శక్తి ఉందా, శక్తి కలిగి బలం కలిగి నేను ప్రసవించగలనా అని తనలో తను అనుకుంటుంది. అప్పుడు అనుకున్న సందర్భంలోని ఆ మాట ఎక్కడ, యజమానుడా అని పేతురు ప్రస్తావించిన మాట ఎక్కడొచ్చిందంట, ఈ ఒక్కటే పరిశుద్ధాత్ముడు రాయించాడు అన్నమాట. అంటే యజమానుడా అని అనిందనమాట. అంటే యజమానుడా అంటే డైరెక్ట్గా మనం ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడుకునేటప్పుడు ఆ సంభాషణ అయితే కాదు, కానీ ఏంటంట మనసులో అనుకున్న దాన్ని ఏంటంటే పరిశుద్ధాత్ముడు రాయించాడు. అంటే కలిసి మాట్లాడుకునే విషయాలు చాలా మనకి రాస్తూనే ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాసుకున్నాం. మాట్లాడుకునేవి కాదు, కానీ అంటే హృదయంలోని ఎట్లా గౌరవిస్తుందంట తన భర్తను యజమానుడా. అంటే మనము హృదయంలో అనకుండా మన ఆలోచనలే క్రియల్లోకి వెళ్తాయి. ఒక మనిషిని మనం ప్రేమిస్తే కానీ లేదంటే ద్వేషిస్తేనే కానీ మన క్రియలు ఎప్పుడు వస్తాయంట, ఆటోమేటిక్గా రావు. ఫస్ట్ ఏంటంటే హృదయంలో ఆలోచనలు, ఉద్దేశాలు అవి గూడు కట్టుకున్న తర్వాత అప్పుడు చేయాలంట. మొదట అవ్వ ఆ ఫలాన్ని చూసిన తర్వాత ఏంటంట, నచ్చిందంట, కంటికి ఇంపుగా ఉందంట, నచ్చిందంట, అప్పుడు ఏంటి తీసుకొని ప్రేరేపింపబడింది అప్పుడు కదా. అట్లాగే ఆకాను కూడా ఏంటంటే
చూసిన తర్వాత ఆశించాడు, హృదయంలో ఆశించాడు. అట్లాగే ఎట్లాగా మనం గౌరవించగలమంట? ఎక్కడ మొదలవ్వాలంట? హృదయంలో, మనసులో ఆలోచించుకుంది కాబట్టి, మనసులో అనుకున్నది కాబట్టి ఏం చేసిందంట, మనసులో కూడా తనకి ఏంటంటే రెగ్యులర్గా, తనకి యథావిధిగా ఎప్పుడూ కూడా యజమానుడు అంటే హోల్డింగ్ హై ఇన్ హర్ ఎస్టీమ్, అంటే మన దృష్టిలో ఏమనుకుంది శారా, యజమానుడు నాకు పైగా ఉన్నవాడు, నాకు యజమానుడని ఆ మనసులో, తలంపులో, క్రియలో కూడా చూపించవలసి ఉంది. ఈ దినాల్లో చాలాసార్లు ఎందుకు క్రైస్తవ కుటుంబాలు, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు మనం విడిపోతూ ఉంటాయి, లేదంటే అపవాది ఎందుకు మన కుటుంబాన్ని దాడి చేసి, లేదంటే ఎందుకు అన్ని డైవర్స్లు, లేదంటే అన్నీ ఉన్నాయంటే, ఎందుకంటే చాలాసార్లు ఎందుకు లోబడాలి, అది తెలియక ఎందుకు లోబడాలి, ఎంత మటుకు లోబడాలి, ఎవరికి లోబడాలి, లోబడటం వల్ల ఏంటంటే ఏమైనా నష్టం ఉందా? చాలాసార్లు ఈ రోజుల్లోని కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఆడపిల్లలు అంటే క్రైస్తవ ఆడపిల్లలు మధ్య నేను అంటే గర్ల్స్ అందరూ చాలామందిలోని తలంపులు ఏంటంటే, ఒకసారి మాట్లాడుతుండగా వచ్చింది ఏంటంటే, నేను సమానమే కదా వదినా, నేను ఉద్యోగం చేస్తాను, రేపొద్దున ఐఆమ్ ఈక్వల్ టు దెమ్. అంటే క్రైస్తవ కుటుంబాలు ఉన్న యవనస్తు బిడ్డలు కూడా, ఆడపిల్లలు కూడా కొంతవరకు ఏంటుందంట, వీఆర్ ఈక్వల్ టు మెన్. అంటే ప్రస్తుతం ఇట్లాగే ఉంటే రేపు పొద్దున వివాహం అయిన తర్వాత ఎట్లాగా కుటుంబాల ఐక్యత ఉంటుంది, ఎట్లాగా ఏంటంటే కుటుంబాలు దేవుని చిత్తాన్ని నడిపించగలవు. కాకపోతే ఏమనుకున్నారంటే అందరికీ ఏంటంటే లోబడి ఉండటం అనేది చాలా మిస్కాన్సెప్ట్. అంటే లోబడి ఉండడం అది బానిసత్వం అని, లేదంటే నన్ను నేను తగ్గించుకోవడం, అట్లాగా భర్తకు లోబడి జీవించినట్లయితే కుటుంబాల్లో నన్ను నేను తగ్గించుకోవడం అవుతుంది, నా హోదా లేదంటే నా స్థాయి తగ్గించుకొని ఆయనకు లోబడి ఉండటం వల్ల ఇది బానిసత్వం, కట్టుబడి ఉంటానని అనుకోండి. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు, స్వేచ్ఛను కోరి తండ్రి దగ్గర నుంచి వేరైపోయి బయటికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తాడు. తను స్వేచ్ఛను కోరుకున్నాడు, కానీ ఆ బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే తనకన్నా దౌర్భాగ్యమైన బానిస ఎవరు లేరని. అందుకనే నా తండ్రి ఇంట ఏమైందంట, పని వాళ్ళే మళ్ళీ బుద్ధి తెచ్చుకొని వెనక్కి వస్తూ ఉంటాడు. అప్పుడు బానిస వల్లే కాకుండా నిజమైన స్వాతంత్రాన్ని, ఆ ఘనతను కుమారుడు వల్లే కుటుంబంతో ఉండి ఉంటాడు. అట్లాగే దేవుడు పెట్టిన కట్టుదిట్టాల్లో, ఆ సరిహద్దుల్లో వాక్యానుసారంగా కదా, స్త్రీలైన మనం మన జీవితాల్ని సరి చేసుకోకుండా, దేవుడు చెప్పింది మనం చేయకుండా, అది అర్థం కాకుండా చేస్తే ఏంటంటే మన కుటుంబాలు కూడా మనం దాటి వెళ్తే అప్పుడు ఏంటంటే స్వేచ్ఛ అనుకుంటాం, కానీ దానివల్ల ఏంటంటే జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి. ఎందుకు అని అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ప్రభువు వలె స్త్రీలారా, మొదట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంట, ప్రభు వలె ఎప్పుడు విన్న మాటలైనప్పటికీ కొంచెం సహనంతో విని ఉండండి, మన జీవితాలు కడతాయని చెప్పి మనం నేర్చుకుందాం. మన జీవితాలని, మన కుటుంబాలకి దీవెనకరంగా మనం ఉందాం. అంటే ఏముందంటే స్త్రీలారా ఏముంది అక్కడ, ప్రభువు వలె. ఎట్లాగంటే భర్తకు లోబడుతున్నామంటే ఎట్లాగ లోబడాలంట, దేవునికి నేను లోబడుతున్నాను, దేవుని మాట నేను వింటున్నాను అని అంటూ భర్తకు లోబడిన వాడిని ఎవరైనా ఉన్నామంటే అది వేషధారణ, అది అబద్ధం. ఇక్కడ ఏమంటున్నాడంట దేవుడు, మాట వాక్యం ఎట్లా ఉంది, ఎట్లా మనం లోబడాలంటే దేవునికి వలె, ప్రభువు వలె, నీ భర్త ప్రభువు వలె నువ్వు లోబడినట్టాలి. ఎవరిని పెట్టాలంట అంటే భర్త దేవుడు స్థానాన్ని తీసుకోడు, కానీ ఎంతైతే నువ్వు ఘనత పెడుతున్నావో, ఎంతైతే పూజిస్తున్నావో అట్లాగా నీవు ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవునికి విధేయత ఎట్లాగున్నావో అట్లాగే ఉండాలి. ఎవరిచ్చింది అని అంటే ఈ ఆధిపత్యము, లేదంటే ఈ అధికారము ఎవరిచ్చారంటే, ఎందుకంటే మొదటిగా దేవుడు ఏర్పాటు చేసింది, కుటుంబాన్ని నిర్మించింది దేవుని ఏర్పాటు ఎవరు చేశారమ్మా, దేవుడే చేశాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఏంటంటే వ్యవస్థ, ఈ కుటుంబం కానీ వివాహం కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఏంటంటే ఎట్లాగైతే క్రీస్తు వివాహాన్ని దేంతో పోల్చి ఉన్నారంటే ఏంటంటే సంఘము క్రీస్తుకి ఉన్నట్లుగా చూపించాడు. ఎట్లాగైతే క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడో అట్లా కూడా దేవుడు ఏం పెట్టాడంట, ఒక అధికారం, ఒక నియమం, ఒక కట్టడ ఏంటంట, ఎవరిని నీ పైన పెట్టి ఉన్నారంట, మన పైన ఎవరు పెట్టారంట, దేవుడే పెట్టాడనమాట. వ్యవస్థని స్థాపించిన దేవుడే ఎవరు పెట్టారంట, మనకి అధికారంగా, మనకి పైగా ఎవరంట, మనము దేవుడికి పక్షపాతం అయితే లేదు. దేవుడు స్త్రీ పురుషులను ఏంటంటే ఒక్కరిగానే చేశారు కదా. ఎందుకు లోబడాలంటే చదువు తక్కువని కాదు,
మన స్థాయి హోదా తక్కువని కాదు, డబ్బు లేదని కాదు, కట్నం ఇవ్వలేదని కాదు, ఇంకేం కాదు, శక్తిలో బలహీనమైన కాదు. దేవుడు న్యాయవంతుడైన దేవుడు, పక్షపాతం ఏమీ లేదు. ఏంటంటే స్త్రీ పురుషులను ఏకమైన క్రీస్తులో వారు ఏకం, సమానము. ఏంటంటే వారిని మన రూపంలో మన మహిమలో చేసేదను అంటే రక్షణలో, కృపలో కానీ, కృపావరంలో ఎందుట్లో కానీ తీసివేయలేదు. కానీ ఏంటంటే మనకు ఇచ్చినవి సాటి అయిన సహాయము. మన రోల్ ఏంటంటే సాటి అయిన సహాయం, అంతా ఒకటే. ఎందుకు లోబడుతున్నాం అంటే మనం సాటి అయిన సాటి అయిన సహాయం అంటే ఏమంటారు? సాటి అయిన దేవుడు అంటారు. అంటే ఆయనకి పోలిన వాడు, ఆయనకి సమానమైన అని. మనం కూడా అన్నిట్లోని సమానమే. కాకపోతే ఏంటంటే దేవుడు ఏం పెట్టాడంట, స్త్రీలు ఇందులోని తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది కదా, స్త్రీలు పురుషుల మీద అధికారం చలాయించుటకు వారికి సెలవియ్యబడలేదు. కానీ ఏంటంట మన ఎక్కడ పెట్టాడంట, సహాయముగా ఉండటానికి వారికి ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ గొడుగులోకి కదా. ఇప్పుడు దేవుడు భర్తకి శిరసై ఉన్నాడు, భర్త మనకి శిరసై ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు ఇరువురు కలిపి బిడ్డల్ని సరిసై ఉన్నాం అనమాట. ఈ నిబంధనలో, ఈ ప్రొటెక్షన్లో, ఈ అంబ్రెల్లాని వెళ్తే, భయభక్తులు కలిగి కుటుంబం వెళ్తే ఖచ్చితంగా దేవుడు ఏ ప్రణాళికతో, దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబంగా ఈ భూమి మీద జతపరిచి ఇరువురిని ఎట్లాగా కుటుంబంగా ఏర్పరచున్నాడో దేవుడి చిత్తం అంతా, దేవుడి ఉద్దేశం అంతా నెరవేరుస్తుంది. ప్రతి కుటుంబము, మేము ఒక్క కుటుంబం మేము సరిగ్గా లేకపోతే, దైవికంగా నడుచుకోకపోతే ఏమిటని కాదు. దేవునికి ప్రతి కుటుంబం అవసరము. ప్రతి కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చూడండి, చాలాసార్లు విధేయతకు లేదంటే లోబడుటకు 2 పర్యాయ పదాలు అని అనుకుంటాం. విధేయత, ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్. కాకపోతే విధేయత, సబ్మిషన్, లోబడుట అన్నది విధేయత కంట మరి కొంచెం ఎక్కువ లోతైంది. అంటే విధేయత అనేది బాహ్యపరమైంది. అంటే చూడండి, మనము కొన్ని ఆఫీసులో పనిచేస్తూ మన ఇష్టానుసారంగా పని చేయకూడదు. ఒక టైంకి వెళ్ళాలి, ఒక నియమం ప్రకారంగా ఆ టైంలోనే లంచ్ బాక్స్ చేయాలి, అది ఆఫీస్ సైన్ పెట్టాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళడం కానీ ఎలా పడితే అలా ఉండకూడదు. కొన్ని కార్యాలయాలకి, కొన్ని ఆఫీసెస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని స్కూల్ పిల్లలు జాయిన్ చేస్తే దానికి నియమాలు ఉంటాయి, కట్టుబడుతూ ఏ టైంలో పిల్లల్ని తీసుకొచ్చేద్దామంటే అవ్వదు కదా. అట్లా మనం ఫాలో అవ్వాలి. కాబట్టి హాస్పిటల్స్ అయినా దేనికైనప్పటికీ కూడా అంటే కొన్ని నియమాల ప్రకారము నడుస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఏంటంటే వాటన్నిటినీ మనం రోడ్ మీద సడన్గా ఎంతో అర్జెంట్ అనుకోండి, కార్ మీద బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, సడన్గా రెడ్ లైట్ చూసిన తర్వాత ఆపాల్సి వస్తుంది, బ్రేక్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మన సేఫ్టీ కొరకు అయినప్పటికీ, మనకి ఇష్టం లేకపోయినా తొందరగా వెళ్ళాలనుకున్నా ఏంటంటే విధేయత చూపించేస్తాం, ఆగిపోతూ ఉంటాం. ఫైన్ కట్టాలోనో చలాన్ చేయించాలి, మన బాస్ నచ్చకపోవచ్చు, కంటిన్యూడ్ అవ్వచ్చు. అయినప్పటికీ ఏంటంటే చేతులు కట్టుకొని ఉంటాం, లేదంటే చేయాల్సిన పని అంతా చేస్తాం, వాడు చెప్పిందంతా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే జీతం రావాలి. అక్కడ మనం బాధ్యత. అంటే ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్న మనసును ఒప్పించుకుంటూ కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. మనసుతో పనేం లేదు విధేయత చూపించడానికి కదా. విధేయత చూపించడానికి పెద్ద కష్టం, మనసుతో పని లేదు. ట్రాఫిక్ రూల్స్ ఇష్టమా మనకి ఒబే చేయడం, హెల్మెట్ వేసుకోకుండా వెళ్తూనే ఉంటాం, అన్నీ తెలుసు. కానీ ఏంటంటే కొన్ని ఇష్టం ఉండవు, అయినా కష్టంగా అయినాను చేస్తాం. ఆ విధేయత చూపించడానికి కొన్నిసార్లు మనసుతో పనేం లేదు, అది బాహ్య సంబంధమే. కానీ లోబడుట అనేది అది చాలా డిఫరెంట్. చూడండి, ఇంకా అర్థం అవ్వాలంటే మా ఇంట్లోని నేను ఏదన్నా ఆకుకూర ఏదైనా చేశాను అనుకోండి, తినరు పిల్లలు. బాబు అయితే అసలే తిండు. అమ్మ కొంచెం ఇది చిన్నది ఇలస్ట్రేషన్, కొంచెం ఈజీగా మీకు అర్థం చేయాలని చెప్తున్నా. అంత సీరియస్గా ఉండే టాపిక్కే కష్టం అంటే మీరు నాకు ఇంకా కష్టంగా చేసేస్తున్నారు. బాబు తిండు. సో ఏం చేస్తూ ఉంటానంటే తినమని చెప్తూ ఉంటాను. నేను చెప్తాను, డాడీకి మళ్ళీ కంప్లైంట్ చేస్తానని కెవిన్ ఏం చేస్తూ ఉంటాడంటే కొంచెం కష్టంగా తింటాడు. కానీ జెన్నీ అట్లా తింటుంది, నేను చెప్తాను కొంచెం, అమ్మ ఇది మంచిది, ఇది బలం, ఇది ఆరోగ్యం, చెయ్యాలి అని అంటే అప్పుడు ఆలోచిస్తుంది. ఇష్టంగా, ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా, అమ్మ ఇది నాకు మంచిది, దానికి కొంచెం ఇష్టమే, అట్లాగా తింటుంది. మమ్మీ చెప్తుంది కదా, దే సంథింగ్ గుడ్ ఇన్ ఇట్ అని చెప్పి, అదైతే ఇదేదో నా ఆరోగ్యానికి మంచిదని చెప్పి చెప్తుంది. అంటే ఇచ్చి నన్ను సంతోషపెట్టడాన్ని, నన్ను కనపరచడానికి తింటుంది. కానీ కెవిన్ చూపించేది ఏంటంటే విధేయత. వాడికి ఇష్టం లేదు, జస్ట్ మమ్మీ తినకపోతే తప్పదు, చెయ్యాలి కదా అని చేస్తాడు. అది విధేయత. ఇదేంటంటే లోబడుట.
మా అర్థమైందా? అంటే విధేయత అంటే ఎట్లాగా లోబడటం అంటే ఏంటంటే ఇంకా లోతైనది. భర్త దేవుడు పెట్టిన నా పైన దేవుడు నియమించింది ఆ దేవుడే. అంటే పనిని బట్టి కాదు, కానీ పనిని ఇచ్చిన దేవుడు బట్టి, అధికారాన్ని ఇచ్చిన దేవుడు బట్టి. నిర్మాణికుడు కదా, మన వివాహ వ్యవస్థను చేసింది దేవుడే, నడిపిస్తుంది దేవుడే. ఆయన బట్టి, ఆయనకి ఇష్టం కాబట్టి, అది ఆజ్ఞ కాబట్టి మనం చేయవలసింది కాబట్టి ఏంటంటే ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, ఇంకా చెప్పాలంటే అర్థపూర్వకంగా అవగాహన చేసుకుంటూ ఎందుకు చేయాలంటే మనము చేయాలి. కొన్ని ప్రయోజనాలు, లోబడటం వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే యేసయ్య దానికి మాదిరి. మన అన్నిటికీ విధేయత చూపించడానికి ఎవరంటే మాదిరి, ఆయన చేశారు కాబట్టి మనం కూడా చేయాలి. ఏంటంటే దేవునితో సమానమైనప్పటికీ, ఒక మాట ఉంటుంది ఫిలిప్పీలు రాసిన పత్రికలోని, ఉండుట భాగ్యం అనుకోక. చూడండి త్రిత్వంలోని దేవుడు కుమారుడు ఎందుకు విధేయత చూపించాల్సి వచ్చిందంటే 2వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 6వ మాట చూడండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొని లేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అంటే దేవుడే మనకి మాదిరి. దేవునితో, తండ్రి అయిన దేవునితో సమానుడే. అంతే మహిమ, అంతే ప్రభావం, అంతే అన్నీ ఉన్నాయి, శక్తి. కానీ ఏంటంటే స్వరూపం కలిగినప్పటికీ కూడా ఏంటంటే ఒక మిషన్, ఒక పని ఉంది కదా. దేవుడు ఈ లోకానికి రావాలి, సర్వమానవాళికి రక్షణ కలుగు చేయాలని చెప్పి అంటే స్వచ్ఛందంగా వచ్చారు యేసయ్య. ఎవరు ఫోర్స్ చేయలేదు, తండ్రి పంపిస్తే వచ్చింది కాదు. కానీ చూసే పేతురు గెత్సెమనీ తోటలో ఆఖరి రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంకా సిలువ మరణానికి అప్పగించబోతున్నప్పుడు ఏంటంటే బందిపోటు దొంగల వలె ఏంటంటే యేసయ్యని బంధించబోతున్నప్పుడు, నా తండ్రిని నేను వేడుకొనగా ఆయన సైన్యమునే పంపించండి నన్ను, కానీ నన్ను నేను ఏంటంటే సిలువకు అప్పగింపగోరుతున్నాను అంటే ఇష్టపూర్వకంగా ఆయన వెళ్ళాలని ఆశపడి ఉన్నారు. అంటే తన్ను తాను తగ్గించుకొని, ఎందుకు ఈ స్థాయి తగ్గించుకున్నాడంటే ఆయన తండ్రికి తక్కువైతే కాదు, సమానమైన వాడు ఆయన అయినప్పటికీ కూడా అంటే దేవుడు నియమించిన ఈ కట్టడిలో ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన మనకి మాదిరై ఉన్నాడు. మనం అట్టి విధంగా మనం లోబడినట్లయితే చూడండి, ఎందుకు ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఏ విషయాల్లో అమ్మా? ప్రతి విషయంలో తమ ప్రభువులకు లోబడవలను. అంటే ఇది ఎవరి కోసం రాయబడిందంటే అవుట్ అండ్ అవుట్ ఎక్స్క్లూజివ్గా క్రైస్తవ కుటుంబాలకి, విశ్వాసి అయిన భర్త కలిగి ఉన్న కుటుంబాలకి ఏంటంటే ఎట్లాగా ఇంకా విశ్వాసి ఆయన ప్రభుని ఎరిగినవాడు, రక్షణ పొందినవారు అయినప్పుడు ఏం చేయాలంటే దెర్ ఈజ్ నో మోర్ ఆప్షన్. ఇక్కడ అవిశ్వాసాన్ని భర్త ఉన్నప్పుడే దేవుడు లోబడాలని చెప్పినప్పుడు అవుట్ రైటెడ్గా ఏంటంటే ప్రభువు వలె నువ్వు ఎట్లాగా ప్రభువుకు లోబడుతున్నావో అట్లాగే దేవునికి లోబడి ఉన్నాను. ఇంకొక మాట చూడండి, కొలసీలు రాసిన పత్రిక చూద్దాము. కొలసీ 3:18. భార్యలారా మీ భర్తలకు విధేయులుండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. ఏంటంటే మనం ప్రభువుని బట్టి, ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే బీ ఒబీడియంట్, వైఫ్స్ బీ ఒబీడియంట్ టు యువర్ హస్బెండ్స్ టు బీ ఫిట్టింగ్ ఇన్ ద లార్డ్. అంటే దేవునికి యుక్తమైనది మనం చేస్తున్నామని లోబడి ఉండటం వలన. అమ్మా, లోబడి ఎప్పుడు ఉండాలి అంటే దేవునికి అటు రీతిగా మనం లోబడి ఉండటం వల్ల దేవునికి ఇష్టమైనది, యుక్తమైనది మనం చేస్తున్నాం. చూడండి, ఇంకొక మాట కూడా చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ మాట నుంచి చూడండి. 3 నుంచి అవుతాను. అలాగునే వృద్ధ స్త్రీలు, కొండగత్తులు మిగుల మద్యపానాశక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండవలను. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు ఏముండాలమ్మా? మనము లోబడి ఉండకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక చదువుకున్నాం,
ఏం జరుగుతుందమ్మా? లోబడలే. ఇప్పుడు చదివారా? దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు మేము యవ్వన స్త్రీలు కాదనుకుంటున్నారా? యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండవలెను. అంటే మనము దేవుని వాక్యానికి లోబడి ఉండకపోతే ఏంటంటే ఎన్ని అనర్థాలు వచ్చాయంటే దేవుని వాక్యము దూషింపబడుతుంది. మనము ఏంటంటే ఇతరులు అన్యజనులు మనను వేలెత్తి చూపించేటట్లు మన సాక్ష్యాన్ని మనం కోల్పోతాం, కుటుంబం నాశనం అయిపోతుంది. దేవునికి లోబడుతున్నాం, భర్తకు లోబడుతున్నాం అన్న వాళ్ళు వేషధారులు, అబద్ధికులై ఉన్నాము. ఇంకా ఏంటంటే చాలా మటుకు ఇంకా పౌలు ఇంకో కొన్ని 2-3 ఉంటాయి. ఏంటంటే మనల్ని అలంకరించుకోవాలంటే ఏం అవసరమై ఉన్నది అంటే అన్ని ఆభరణాలతో పాటు ఇంకా ఏం కావాలంటే మనకు విధేయత, లోబడుట అన్న అలంకారము కావాల్సి ఉన్నది. చూడండి, అంటే ఇదేంటంటే లోబడటం అనేది ఇష్టపూర్వకంగా చేసేదని మేము నేర్చుకున్నాం. చూడండి, మనకు ఒక కట్టడి ఉంటుంది. అంటే ప్రతి విశ్రాంతి దినాన్ని లేదంటే ఆదివారము ప్రభు పునరుద్ధాన దినం దేవుని సంఘంలోకి రావాలని అది ఒక కట్టడ. అది మనం వాక్యం ద్వారా నేర్చుకున్నది. సో దావీదు ఎట్లాగంటుడంటే 86వ కీర్తనలో ప్రాణము ఆశపడుచున్నది, ఇంకేంటంటే సొమ్మసిల్లు చూసింది నా శరీరము దేవుని సన్నిధిని లేదంటే మందిరాన్ని నేను దర్శించవలనని నా హృదయము కేకలు వేయుచున్నది. అంటే వెళ్ళాలని తెలుసు, కానీ దేవుని సంఘానికి రావాలి, దేవుని సన్నిధిలోకి రావాలి అని అన్నప్పటికీ ద యాటిట్యూడ్ ఎట్లాగుంది, వైఖరి ఎట్లా ఉంది, నీ అప్రోచ్ ఎట్లాగుంది, దేవుని సన్నిధికి ఏదో వెళ్దాంలే తప్పదులే, సెలవు కదా, మమ్మీ ఒప్పుకోదు కదా, లేదంటే ఆయన ఒప్పుకోరు కదా, ఇది చిన్నప్పటి నుంచి మనం పాటించాల్సింది అన్న రీతిలో కాదు. కానీ దావీదు ఎట్లా ఉన్నాడంట, నా శరీరము దావీదుకి ఏమంటుందంట, ఎప్పుడు దర్శిస్తానని ఆశపడుతున్నాడంట. ఆశపడి సొమ్మసిల్లిపోతుందంట. చదవండి అక్క. అంటే అది లేదంటే చూడండి, విధేయత చూపించడం లేదంటే విధేయతకి లోబట్టి అట్లాగే దావీదు ఏం చేస్తున్నాడు, మాటకి లోబడుతున్నాడు. అర్థమైందా? మామూలుగా విధేయత చూపించడం ఏంటంటే ఎప్పుడో 10 అయిపోద్ది, 9:30 అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత 10 కాలు ఈడ్చుకుంటూ ఇసురోమనుకుంటూ ఏడ్చుకుంటూ ఇంకా రావాలి కదా, ఇప్పుడు అయిపోతే ఆరాధన అయిపోయింది కదా, ఇప్పుడు వాకింగ్ కన్నా మనం కూర్చోవాలి కదా, లేదంటే పాస్టర్ గారు చూస్తారు, ఆ తర్వాత వీళ్ళు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, వీళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ అప్పుడు తెల్లారిందా లేదా అన్నట్టు వస్తారు. చూడండి, రావాలి అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చిన వాళ్ళు లోబడ్డం కదా వాక్యానికి కదా, అది అయిష్టంగా మనసుతో పని లేకుండా ఏదో చేసాం కదా, చెయ్యాలి కదా అన్నట్టు వచ్చే. కానీ మనం ఎట్లా నేర్చుకోవాలంటే ఈ స్థితిలో మనం అనుకోవచ్చు, చాలాసార్లు అనుకోవచ్చు, ఏమక్క బాగానే ఉంది, మీకు పరిస్థితి ఏముంది, దేవుని విశ్వాసులు భక్తలుగా వస్తే లోబట్టం అంత సులువైంది అయితే ఏమీ కాదు, కానీ అంత కష్టమైంది అయితే ఏం కాదు, మీకు సులువుగానే ఉంటుంది, పూల బాటలాగే ఉంటుంది. కానీ ఏంటంటే అవిశ్వాసులైన భర్తలు తిరుగుబోతులైనప్పుడు, తాగుబోతులైనప్పుడు, తిట్టేవారు వచ్చినప్పుడు కదా, లేదంటే దేవుని ఎరగని వారు ఉన్నప్పుడు, దేవుని వాక్యం ఎరగని వారు అయినప్పుడు, అవిశ్వాసులైనప్పుడు, లోకానుసారమైనప్పుడు అది చాలా కష్టం. అప్పుడు చెయ్యాలా అంటే చెయ్యాలి. పేతురు పత్రికలోని ఒక మాట కొంతవరకు అపోస్తులైన పేతురు చెప్తాడు కదా, ఏమంటా మనం తెలుసుకున్నాం కదా, 3వ అధ్యాయం. అక్క మీరు చదవండి అక్క ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అక్క. చాలక్క. చూడండి, ఇక్కడ ఏముందంటే రెండవ ఆప్షన్ ఇంకొక ఎవరు భర్తలు ఏంటంట, మీరు మీ స్వపురుషులకు లోబడి, అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయతలైతే, అప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా వచ్చింది, మీతో సమ్మతించలేని వారు, మీతో కలిసి జీవించలేనట్టు, లేదంటే అప్పటికే పార్షియలీ బ్రోకెన్ మ్యారేజెస్ ఉంటాయి,
కుటుంబాలు ఎట్లాగ నడుస్తూ ఉంటాయి, కొన్నిసార్లు జీవం లేని కుటుంబాలుగా. భర్త భార్యని అర్థం చేసుకోరు, అవగాహన చేసుకోరు, ఏకాధిపత్యం. నియంతలాగా భర్త ఎవరికి భార్యతోని సంప్రదించకుండా, సలహాలు తీసుకోకుండా, ఆమెను ప్రేమించుకుంటా, నిర్లక్ష్య పెట్టు, ఇగ్నోర్ చేస్తూ, తిడుతూ కొడుతూ, అట్లాంటి కుటుంబాల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని వాక్యం ఏం చెప్తుందమ్మా? ఎవరైనా వాక్యమునకు అవిధేయులైన వారికి కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంట? మనము లోబడి ఉండవలసింది కదా. ఎవరైనా ఏంటంటే అటువంటి భర్తలు ఉన్నారు, అందరిలాగా నా జీవితం లేదు అని లేయా అయితే బాధపడలేదు కానీ, ప్రేమించలేదు కానీ కదా. కాకపోతే లేయా అంతము రాహేలు వలె లేదు, అంతం అట్లా లేదు కదా. భర్త ప్రేమించకపోయినప్పటికీ దేవుని చిత్తానుసారంగా యాకోబుకి లోబడుతూనే వచ్చింది. అట్లాగే రాహేల్తో పాటు ఆఖరికి అంతము యూదులకి ఏంటంటే అంతము చాలా ప్రాముఖ్యమైనది. సమాధి ఎవరితో చేయబడిందో అది చాలా ప్రాముఖ్యమైనది. రాహేల్ అయితే యాకోబు పక్కన సమాధి చేయబడలేదు కానీ ఎవరికి చేయబడిందమ్మా? లేయాకు మాత్రము చేయబడింది. చూడండి, అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అటువంటి స్త్రీలైనప్పటికీ అయ్యో ఇట్లాగా చింతించి దుఃఖించి నిష్ఠూరు పెట్టుకుంటూ వారిని తిట్టుకుంటూ, లేదంటే మా జీవితం ఇట్లా పాడైపోయింది అని అనుకుంటూ అట్లా వెళ్ళబుచ్చడం కాకుండా ఏం చేయాలంటే, లేదంటే ఇంకొకటి చేయకూడదు. ఏంటంటే ఎట్లాగా వాక్యం తెలిసింది కదా, అత్యుత్సాహంతో ఏం చేస్తూ ఉంటారంట, వాక్యం మీద వాక్యము. ఒక బ్రదర్ని ఒకసారి అడిగినట్టు, ఎందుకంటే మీరు రావట్లేదంటే, ఈ సిస్టర్ వల్లే మీరు రావట్లేదండి, ఎందుకంటే మీరు అన్ని వాక్యాలు చెప్తూ ఉంటారు, ఈ సిస్టర్ వచ్చి ఇంటికి వచ్చి బుర్ర తినేస్తూ ఉంటారు, టీవీ అంతా రోజంతా టీవీలో ఏమంటా వాక్యమే అవుతూ ఉంటుందంట. ఆవిడికి ఏంటంటే ఆలోచన, ఏ విధం చేతనైనా ఒక 2 మాటలన్నా దేవుడి మాటలు అంత సౌండ్ పెట్టుకుంటూ నేను వింటున్నాను వంటగదిలోంచి అన్న నెపంతో ఏదో 2 మాటలు ఆయన మనసులో పడతాయి అని ఆలోచన. లేదంటే కొన్ని మాటలు సమయం దొరికినప్పుడల్లా విసిగించేసి ఆయన వెనకాలని పడి వాక్యం ఏ విధంగా చెప్పి ఆయన్ని మార్చేద్దామని ప్రయాసపడుతుంది కదా. రక్షణ యెహోవా ఆధీనంలో ఉంది, ఆయన ఇచ్చు వరమే ఉంది. కాకపోతే ముందుగా ఏంటంటే ప్రయాస అంటే చేయకూడదా అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అట్లాగా కాకుండా ఏం చెప్తున్నాడంట ఇక్కడ పేతురు, భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి. అంటే ఎట్లా ఉంటాయా? ఇంకొక మాట అంటాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక కిందకు వస్తూ, భార్యలారా మీ భర్తలకి భయం కలిగి ఉండవలనని మిమ్మల్ని మీరు చూచుకొని వాళ్ళను. అంటే భయం ఏంటంటే వణికిపోవడం, గ్లాసులు ప్లేట్లు పడేయడం, కాళ్ళు చేతులు వణికిపోవడం, అట్లాంటి భయం. హృదయాంతరంగంలో ఏంటంటే ఈ భర్త దేవుడిచ్చింది, దేవుడు నా మీద పెట్టి ఉన్నాడు, ఈ అధికారం కూడా ఈ నియమము ఎవరిదంట? దేవుడు ఇచ్చింది. కాబట్టి ఏ విధమైనప్పటికీ ఎటువంటి రీతిగా ఉన్నప్పటికీ కూడా ఏంటంట దేవుని ప్రేమ కలిగి, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, దేవుని ప్రేమ మనలో ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంది. కాబట్టి ప్రేమతోని, సహనంతోని, ఓర్పుతోని ఏంటంటే ప్రార్థనతోని వారిని చేయించుకుంటూ ఉండాలంట. వారు ఏంటంటే చూడండి, అన్ని విషయాల్లో భయం కలిగి ఉండడం అంటే ఎట్లాగా వి షో రిఫరెన్స్ టు ఆ హస్బెండ్ అంటే అన్ని ప్రతి చిన్న పెద్ద అన్ని విషయాల్లోని యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, మీరు చాలా ప్రాముఖ్యమైన వారు, మీరే కుటుంబంలో అధికారే ఉన్నారు, మీరే పెద్ద కదా ఇంట్లోని అని తెలియజేయడానికి అన్ని విషయాలు చెప్పాలి, అన్ని విషయాల్లో సలహాను అడగాలి, అన్ని విషయాల్లోని ఆయన మాటను నడిపింపును తీసుకుంటూ ఉండాలి, అన్ని విషయాలను విధేయత కలిగి చూపిస్తూ మనం ఉండాలి, క్రియలోనే ఉండాలి, మాటలోనే ఉండాలి. లేదంటే చాలామంది చూడండి, స్త్రీలందరూ కోపం మంచి భర్త అందరికీ కోపం వస్తుంటే ఫోన్లో అమ్మలకి నాన్నలకి వాళ్ళ సొంత అందరికీ తెలిసిపోతాయి. లేదంటే ఏంటంటే కించపరిచేటండి, ఎవరైనా బయట వాళ్ళు వస్తున్నప్పుడు కోపాన్ని ఆపుకోలేకుంటే ఏం చేస్తాం, వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా, వారు భర్తల సమక్షంలో లేకపోయినప్పుడు, వారు లేనప్పటికీ కూడా వారు వెనకన ఏంటంటే కించపరిచేటట్టు, లేదంటే హేళన చేసే మాటలు, వారు తగ్గించే మాటలు, అట్లాంటివి ఏమీ కాకుండా ముందు వెనక అన్నిట్లో నేను ఏంటంటే వారిని కనపరుస్తుంటారు భయంతో కూడిన ఏంటంటే. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏముందంటే పవిత్రమైన ప్రవర్తన అంట. ఈ ప్రవర్తన చూసినప్పుడు ఏంటంటే
ప్రతి కుటుంబంలోని సమస్యలు ఉంటానే ఉంటాయి. ప్రతి కుటుంబంలోని సమస్యలు లేని కుటుంబము ఏది ఉండదు. కానీ అన్ని కుటుంబాల్లోని భర్త అధికారం ఇచ్చినప్పుడు ఏమైనా తప్పులు జరుగుతున్నప్పుడు కూడా భర్తని క్షమించగలిగే అంత ప్రేమ ఉండాలంట. కొన్ని క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే 13 కొరింథీయులకు రాసిందంట, అది మత్సరపడదు, డంబంగా ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఆయనకన్నా ఎక్కువ చదువుకోవచ్చు, ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కువ అందంగా ఉండొచ్చు, అన్ని ఆధిక్యతలు కలిగినప్పుడు, అన్ని అర్హతలు కలిగినప్పటికీ కూడా అందు మీద ఉప్పొంగడానికి కానీ, నీ ఆధిపత్యం చూపించడానికి కానీ, లేకపోతే మత్సరపడదు, కోపపడదు, ఇంకేంటంటే త్వరగా కోపపడదు, అమర్యాదగా ప్రవర్తించదు. ఎందుకంటే ది అదర్ పర్సన్ ఈజ్ నాట్ సేవ్డ్. నీకు ఉన్న భర్త రక్షణ లేనివాడు, దేవుని ప్రేమను ఎరిగినవాడు. నీది అట్లాంటి కాదు, నువ్వు వెలిగించబడ్డావు, సత్యం ఎరిగావు, దేవుని ప్రేమను చూసావు, క్రీస్తును చూపించినట్లయితే కదా. మాటి మాటికి ఇప్పుడు ప్రేమ అన్ని దోషాలని కప్పుతుందంట. ఆయన వీఆర్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్, హీఈస్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. మనము సంపూర్ణం కాము, ఆయన అంతకన్నా సంపూర్ణం మరింత కాదు, ఆయనకు అసలు తెలియదు. కాబట్టి ఏంటంటే ఏమన్నా వచ్చినప్పుడు అంటే ఆయన మాటలు ఆజ్ఞాపించిన విధంగా, ఆయన కమాండ్స్ని కానీ, లేదంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు కానీ, ఆయన సలహాలను కానీ, అన్ని విషయాల్లో మిక్కిలి చిన్న విషయాలు అన్నిటికీ ఓకే, వితౌట్ ఆస్కింగ్, ఏ గొడవ ఏ వాదన లేకుండా అన్నిటికీ ఓకే 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 అని అనుకుంటూ మనం వెళ్ళిపోయినట్లయితే హీల్ కమ్ టు నో దట్ వీఆర్ ఆనరింగ్ హిమ్. ఆయన్ని మనం గౌరవిస్తున్నామని, ఆయన మన దృష్టిలో ఆయన చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని మనము చెప్పగలుగుతూ ఉంటాం కదా. క్షమించినప్పుడు, లేదంటే మారు మాట్లాడకుండా, వితౌట్ క్వశ్చనింగ్, వితౌట్ రీజనింగ్, వెన్ వీ ఒబే టు హిమ్, ఆయనకి మనం లోబడినట్లయితే, ప్రశ్నించకుండా, అడగకుండా, వేరేవేమీ చేయకుండా మనం లోబడినట్లయితే ఆయనే మన జీవితం ఏమవుతుందంట, సంథింగ్ ఈజ్ స్పెషల్ అబౌట్ ద గాడ్. అప్పుడు ఆయనే అనుకుంటారంట, తను ఆరాధిస్తున్న దేవుడిలోని ప్రత్యేకత ఉంది అని తెలుసుకునేటట్లు మన జీవితం ఏంటంటే క్షమించే విషయంలో, ఓర్పు కలిగే విషయంలో, సమాధానం ఇంట్లోని ఉండే విషయంలో, మన ప్రవర్తన అన్ని విషయాల్లో, మాటల్లో, క్రియల్లో, అవన్నీ ఆ తేడాను చూస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంట, వారు మన ప్రవర్తన ద్వారా ఏమవుతుందంట, క్రీస్తుని పరిచయం చేయగలరు. ఇవి చెప్పినంత సులువైతే కాదు, కానీ అంటే మనం ఏమీ చేయకూడదా, దేవుడి మాటలు చెప్పకూడదా అని అంటే చేయొచ్చు. కానీ ప్రతిసారి అట్లా మీరు ఉండడం వల్ల, ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండడం వల్ల పవిత్ర ప్రవర్తన కలిగి, లేదంటే ఇక్కడ పేతురు గారు రాసిన భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి ఏంటంటే ఇంకా వాక్యం లేకుండానంటే కుటుంబంలో సమస్యలు పోతాయా, వాళ్ళు మారిపోతారా అన్నది ఏం బాండ్ పేపర్ మీద ఏం రాసి ఇవ్వలేదు కదా. అట్లా ఉన్నట్టయితే దేర్ ఈస్ వెరీ మచ్ అంటే జరుగుతాయి, అలా జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది అని దేవుడి మాటలు. అంటే ఇదేమైనా వెంటనే మా కుటుంబంలో అంతా సరి అయిపోతుందా, ఆయన మాట వింటారా, దేవుడు వెంటనే తెలిసేసుకుంటారా, ఇంకా వచ్చేస్తారా అనే కాదు. కానీ ఇక్కడ ఏంటని చెప్తుందంటే అటు రీతిగా ఉన్నట్లయితే కార్యం చేయవాడు దేవుడు. మీ మనసుని, మీ ప్రయాసని దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ ప్రయాసనంతను సఫలం చేస్తూ ఉంటాడు. కాబట్టి రక్షణ నీవును విశ్వాసం ఉంచినట్లయితే దేవుని వాక్యం అందు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుకుంటూ ఉంటారు అని ఉంటుంది. చూడండి, అంటే లోబడి ఉండటం అంటే ఏదన్నా మనకి అన్ని విషయాలు లోబడాలంటే, అన్ని విషయాలు లోబడాలంటే ఎవరు వస్తీ కోసం తెలుసు కదా, మనం విన్నాము. వస్తీకి ఏంటంటే అహస్వరోషు పెద్ద పార్టీ చేస్తున్నాడు, ద్రాక్షారసం పోసి 7 రోజులు పండగ చేస్తున్నప్పుడు తన రాణికి ఏమని చెప్పి కబురు పెడుతూ ఉంటాడంటే, నువ్వు వెళ్ళి కిరీటం ధరించుకొని ఆమెను హాజరుపరచండి అని చెప్పి ఒక వర్తమానం పంపిస్తున్నప్పుడు వస్తీకి అవమానంగా కనిపించి రానని చెప్పి నిరాకరిస్తుంది. అంటే దట్ ఈస్ కంప్లీట్ ఏంటమ్మా, డిసబోడియన్స్. లోబడలేదు, అవునా కదా, లోబడలేదు. అట్లాగే ఎస్తేరు కూడా ఏం చేసింది, పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళింది. అంటే ఎస్తేరు కూడా ఏం చేసిందంట, లోబడలేదు, అది కూడా అవిధేయతే. కానీ వస్తీని ఎందుకు రాజు బహిష్కరించాడు, ఎస్తేరుని ఎందుకు ఏం రాగానే ఆమె పిలవగానే ఏం వచ్చిన తర్వాత నీ మనమేంటి, కానీ నీకేం కావాలి, రాజ్యం మటుకు ఇవ్వనా అని చెప్పి తిరిగి రాజు అడుగుతూ ఉన్నాడు కదా. రమ్మన్నప్పుడు రాలేంది వస్తీ, పిలవకుండా అది ఏంటంటే అవిధేయతే. పిలవకుండా వచ్చినందుకు ఎస్తేరుది కూడా అవిధేయతే. కానీ రెండిట్లో ఏముందమ్మా,
దేర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద యాటిట్యూడ్ హౌ వి గో. అంటే మూర్ఖంగా, అనాలోచనగా, జ్ఞానం లేకుండా ఏంటంటే ప్రవర్తించింది ఎవరు? వస్తి. చూడండి సామెతల గ్రంథం, సామెతలు 17 చూడండి. ఏం కావాలంట? జ్ఞానం గల స్త్రీ. 15 అధ్యాయంలో ఏముంటుంది? జ్ఞానవంతురాలు తన, అందరికీ తెలుసు ఏం లేదంట, జ్ఞానవంతురాలు ఇక్కడ నాకు కనిపించట్లేదు. 14 కాదక్క, వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుదురు. అవునమ్మా, 14:18 చదవండి. 14:18 జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకోదురంట. వివేకంగా అంటే ఏంటంట, కిరీటం పెట్టుకొని రమ్మన్నాడు రాజు. అక్కడ ఉంటుంది, రాజు కిరీటం ధరించి వస్తీని రమ్మంటే కిరీటం అయితే ధరించింది కానీ ధరించుకుంటూ ఉంది కానీ ఏం లేదంట వస్తీకి, జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కాబట్టి వెంటనే లేదంటే కాసేపు ఆగి సంయోచితంగా జ్ఞానంగా ఆలోచించి నేను రాలేను, మృదువైన మాట కోపాన్ని చల్లార్చ. రాజు కోపం రగిలేనని ఉంటుంది కింద. అహస్వేరోషు రాజు కోపం రగిలి తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడంటే, ఇట్లాగే ఇలా మనం వదిలేస్తే ఈ వస్తీని మిగతా స్త్రీలందరూ కూడా అట్లా ఉంటారు, సన్మానించరు, వారు స్వపురుషులు అని చెప్పి బహిష్కరించి మళ్ళీ ఎస్తేర్ని తెచ్చుకుంటాడు అనమాట. అంటే వెంటనే ఈ స్త్రీకి ఏం లేదంట, వివేకులు జ్ఞానం కిరీటముగా ధరించుకుందరు. కానీ ఎట్లా మాట్లాడిందంట? మూఢత్వం కదా. జ్ఞానం గల స్త్రీ ఏంటంటే కుటుంబాన్ని కట్టుకుంటే ఎట్లా చేసుకుందంట? వస్తీ త్వరపడి మాట్లాడింది, తొందరపాటుతో తన మూఢత్వాన్ని అంతా చూపించుకుంది. చూడండి యోబు చిల్లపెంకలు గోక్కుంటూ ఎక్కడుంటాడమ్మా, బూడిదలో కూర్చున్నప్పుడు భార్య అప్పుడే బాధలో ఉంది. యోబు అటువంటి బాధలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతంట, ఇంకా నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి చనిపోమ్మా అంట. అప్పుడు ఏంటంటే ఆ టైంలో నీ ఔషధంగా లేదంటే ఒక మెడిసిన్ లాగా, పర్వాలేదులే మరి నేనున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తాను, నేను గోకుతాను, ఇంకో పెంకివ్వు, అట్లాగా తల నుంచి అరికాల వరకు గాయాలు పుళ్ళుతో ఉన్న యోబుకి అదేంటే పుండు మీద కారం జల్లినట్టు మంట పుట్టేటట్టు మాట్లాడించిందంట. అంతేనమ్మా. అందుకే యోబు అంటాడు, మూర్ఖురాలు వలిగే నీవు మాట్లాడకు. అట్లాగా మనకిష్టం లేనప్పుడు లేదంటే భర్తతో పాటు కొన్ని విషయాల్లోని పాపం చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు చేస్తున్న మోసం వచ్చినప్పుడు, లంచం వచ్చినప్పుడు, మనం పాపం చేయాల్సి వచ్చినప్పుడు, సినిమాలకు రమ్మన్నప్పుడు, లేదంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఇంకవి నేను కొన్ని చెప్తాను, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాల్సి వచ్చినప్పుడు, బిడ్డల విషయాల్లో కానీ కదా, పాపం మనం కూడా చేయాల్సి వస్తే అవిధేయతలైనా వీళ్ళకి తెలియదు, దేవుడి కొరకు తెలిసే కొంతమంది చేస్తున్నారు అనుకోండి. విశ్వాసులైన భర్తలతోని అనన్య సపీర ఎలాగా అనన్యతోని ఏకీభవించిందో అట్లాగేనమ్మా, అట్లాగా ఏకీభవించి వారి పాపంలో పాల్పొందుకెళ్ళి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. వెంటనే దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. అట్లా చేసుకోకుండా ఏం చేయాలంట, ఎస్తేర్ ఏం చేసింది? మనసు ఎరిగింది. ఎవరికి? రాజుకి. ఎందుకంటే అహస్వేరోషు రాజుకి విందులంటే చాలా ఇష్టం. ఎక్కడ విందులు చేయించాడు? భార్య వచ్చినప్పుడు విందు, ఎస్తే రానొచ్చినప్పుడు విందు. ఆ ముందు కూడా వస్తీని ఏ టైంలో పిలిచాడంటే ఒక పెద్ద ఫీస్ట్ చేస్తున్నాడు అనమాట. పెద్ద ద్రాక్షారసము, రాజుల్ని, అధిపతుల్ని అందరినీ పిలిచి విందు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేసిందంట, డైరెక్ట్గా వెళ్ళలేదు. ఎంత జ్ఞానం కలిగిందంటే ఎస్తేరు ఎక్కడ ఏది మాట్లాడాలో తెలిసిందే, ఎంత మాట్లాడాలో తెలిసారు. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంట, మనకి ఆత్మపూర్ణులైనప్పుడు దేవుని వాక్యము దేవుని జ్ఞానంతో నడుచుకున్నట్లయితే ముందుగా త్వరపడలేదు. చాలా చెప్పాలనుకుంది. వెంటనే వెళ్ళి అహస్వేరోషు రాజు నువ్వు ఎందుకు హామానికి ఇట్లాగా ఆజ్ఞ చేసావు, నీకు తెలియదు ఏం జరిగిందని టక్ మనం మాట్లాడలేదు, కోపాన్నంతా చూపించలేదు, లేదంటే మొద్దుకేం తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుందో వెనకేం జరుగుతుందో అని చెప్పి ఎంత నమ్మకస్తుడో, ఎట్లాగా నువ్వు ఒకసారి నువ్వు రక్షించబడ్డావో మొద్దుకే వలన అని అట్లాంటి రుజువులు ఆధారాలు పెట్టి మాట్లాడలేదు. కానీ ఏంటంటే తను తాను నియంత్రించుకుంది, దేవుని జ్ఞానం కలిగింది. వెళ్ళడానికి ముందు కదా మొద్దుకేమంటాడు, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉండినలా, మౌనంగా మొద్దుకే అంటుంటే మౌనంగా ఉండద్దు అని అంటే ఏం చేసింది, ఆ సమయానికి
మౌనంగా ఉంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే, దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే, అది మనుషులు ఇచ్చే జ్ఞానం కాదు దెయ్యాల జ్ఞానం కాదు ఆంటీ అంటే లోకానుసారమైతే జ్ఞానం కాదు, కానీ ఏ విధం చేత నేను కక్ష చేతో మిక్స్ చేతో సాధించుకునేది కాదు. కానీ ఏం చేసిందంటే వెళ్ళింది, సిద్ధపడింది, ప్రార్థన చేసింది, ఒక గుంపుని ఏర్పాటు చేసుకుంది, ఉపవాసం ఉండిన తర్వాత రాజుగారిని మనసు ఎట్లా గెలుచుకోవాలన్న జ్ఞానము వచ్చిన తర్వాత విందుకు పిలిచింది. రాజును హామాను రావాలి అని చెప్పి వెళ్ళిన తర్వాత, నీకు సెలవైతే నా మనవిని అంగీకరించినట్ల ఎలా అడుగుతుంది? అవునమ్మా కదా, ఎట్లా అడిగి నొప్పిస్తుంది అంటే వెంటనే ఏంటి అసలు దేనికి అరుగురాలు? అట్లాగా రాజు సెలవు లేకుండా ఎస్తేరు వచ్చినట్లయితే మరణానికి పాత్రలు అయినప్పుడు నీకేమి కావాలి? ఎంత మనసు గెలిచింది, అవిదైతే. కానీ ఎట్లాగ వెళ్ళింది? కొన్ని పరిస్థితుల్లో కూడా కుటుంబాల్లో కూడా ఇష్టం లేకుండానే లోబడాలి. అంటే అన్నిటికీ లోబడ్డం కాదు, కానీ దేవునికి విరుద్ధమైనది అయితే, అది దేవునికి ఇష్టమైంది కాకుంటే, అది పాపం అయితే ఏం చేయాలంట? చెప్పవలసిన రీతిలో ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఇది సరైనది కాదు అని వాక్యాన్ని విశ్వాసి అయితే వాక్యం చూపించాలి. లేదంటే మర్యాదగా ప్రేమతో జయించలేంది ఏమీ లేదు. మత్సరపడకుండా, కోప్పడకుండా కదా, అట్లాగ నెమ్మదిగా సమయోచితమైన జ్ఞానంతో ఎప్పుడు ఎంత మాట్లాడాలో కదా, అది దేవుని జ్ఞానం ఏంటంటే ఎప్పుడు ఎంత మాట్లాడాలో, ఎక్కడ నోరు మూసుకోవాలో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. అది రాను ఆత్మీయంగా నడిపించబడుతున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మనం వెళ్తున్న కొలది ఆ పరిపక్వత మనకి వస్తూ ఉంటుంది. కుటుంబాన్ని నడిపించేటప్పుడు ఆ జ్ఞానం కూడా మనకి రాను వస్తుంటుంది. ఎప్పుడు ఎంత మాట్లాడాలో, రాగానే కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే ఆఫీస్ నుంచి రాగానే, బయట నుంచి రాగానే అన్నీ ఒకేసారి సర్వెంట్లు లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ అన్నీ చెప్పడం కాదు, అది రైట్ టైం కాదు. అప్పుడు కామగుండాలో టీయో కాఫీ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఎట్లాగొస్తాయి? దేవుని జ్ఞానం కొంచెం కుటుంబంలో నడిపించిన తర్వాత ఆ అనుభవం అన్నీ మనకి పాఠాలుగా ఉండి మళ్ళీ నడిపిస్తుంది. అట్లాగా ఏం చేసిందంటే ఎస్తేరు చూడండి. అబీగేల్ కూడా ఏం చేస్తుంది? హస్బెండ్ ఎటువంటి వాడు? నాబాలు కొరకు ప్రత్యేకంగా రెండు అంటే మొరటివాడును, ఇంకటి ఏంటమ్మా అక్క? నాబాలు కొరకు 2 సమయాలు తీయండి ఒకసారి. మొదటి సమయాలు అనుకుంటాను, 2 సమయాలమ్మా. ఓకే, పోనీ నాబాల్ కొరకు ఏముంటుందమ్మా? అబీగేల్ ఏమంటే అందరూ తీయలేనండి, యథా ప్రజ తదా మధ్యలాగా ఉన్నాం మనం అందరం. చెప్పండి అక్క, కరెక్టే. ఎటువంటి వాడంటే భర్త నాబాలు మోటివాడును దుర్మార్గుడు. అందరం మర్చిపోయాం. మోటివాడు దుర్మార్గుడైన వాడికి కొన్నిసార్లు భర్తకు అన్నీ చెప్పాలని చెప్పుకున్నాం కదా, అన్నీ దాచిపెట్టుకుని అన్నీ చెప్పాలంటే మరి భర్త ఉన్నాడా? చెప్పడానికి అర్థం చేసుకుంటాడా? దావీదు దండెత్తి ఎంతమంది అమ్మా 500 మందితోనో సైన్యంతోనో వస్తున్నాడు, 350 అనుకుంటాను. వస్తుంటుంటే కుటుంబం మీద శ్రమ, అది దాటించాలి, అది తప్పించాలంటే చెప్పే సమయం లేదు, చెప్తే అర్థం చేసుకునే మనస్తత్వం కూడా కాదు నాబాల్. అప్పుడు వెనువెంటనే దావీది కావాల్సిన వస్తువులన్నీ గాడిద మీద తీసుకొని, నేను చెప్తే కానీ నువ్వు స్లోగా నడపొద్దని చెప్పిన తర్వాత వెళ్ళి గబగబగా నీ దాసురాయలు నేను ఎన్నిసార్లు సాష్టాంగ పడిపోతుంది, దావీదుని కలుసుకుంటుంది, మార్గంలో కలుసుకుంటే నీ దాసురాలని అని చెప్పిన తర్వాత దావీదు ఏమంటాడంటే, నువ్వు ఈ దినాన నీ స్వబుద్ధి చేత నేను దుష్కార్యం చేయకుండా ఆపి ఉన్నావు. ఏంటి కావాలంట? స్వబుద్ధి కావాలంట, దేవుని జ్ఞానం కావాలంట, సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము స్త్రీలకి కావాలంట. మాట్లాడవలసిన టైంలోనే ఆ స్వబుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి ఏం చేస్తుందంట? ఎట్లాగ మాట్లాడాలి, ఎట్లా మనం పనులు జరిపించుకోవాలి, ఎట్లాగ మన నిరసన తెలపాలి అంటే నెమ్మదిగా ప్రేమతో చెప్పాలంట. వారికి ప్రేమతో చెప్పినప్పుడు లేదు, అది వెన్ దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు లిజన్. అంటే లోబడడం అంటే భర్త తిట్టినా కొట్టినా అట్లా సహించుకుంటూ నెట్టడం కొట్టడం అట్లవన్నీ అప్పుడు కూడా లోబడాలంటే నో.
అట్లాంటి టైంలోని ఇక్కడ పేతురు రాసిన పత్రిక లోబడమన్నారు కదా అని మనకి శరీరానికి గాయమైనప్పుడు, హింస కలిగినప్పుడు, ఏ విధం చేతనో ఆయన మన మాట వినలేనప్పుడు శారీరకమైన శ్రమ అటువంటి విషయాల్లో కాదు. కానీ దానికి వేరే డైరెక్ట్గా కోర్టులకు వెళ్ళిపోవడం, పోలీస్ దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. కానీ అంతకన్నా ముందు ఏంటంటే దెర్ ఈజ్ అ వే అవుట్. అంటే అయినప్పటికీ అవన్నీ కాకుండాను దేవుని సన్నిధిలో అది పాపం అని తెలిసినప్పుడు, వినలేనప్పుడు అవుట్ రైటెడ్గా దేవుని పక్షంగా నిలబడి మనం వాళ్ళని చెప్పచ్చు, అవిధేయులుగా చూపించచ్చు. చూడండి, నేను ఇంకొకటి చెప్పేసి నేను ముగిస్తాను. జెన్నీకి ఎప్పుడైనా హాలిడే కావాలనుకోండి, ఫస్ట్ అమ్మ వినండి క్లియర్గా అయిపోయింది. ఎప్పుడైనా హాలిడే కావాలంటే ఫస్ట్ మమ్మీ నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఉండిపోతాను అని అంటుంది. నేను నో మమ్మీ వెళ్ళమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి అని అంటాను. నేను అయిపోయిన తర్వాత కెవిన్ అన్న మన ఇద్దరం ఉండిపోదాం, నువ్వు కూడా ఉండిపోతే మమ్మీని ఉంచేస్తారు అని వెళ్ళాడు. లేదు నాకు ఏదో ఉందని ఆడు కూడా వద్దు అంటాడు. ఆ నెక్స్ట్ ఏమవుతుంది, డాడీ దగ్గరికి వెళ్తుంది ఈవినింగ్ వెళ్ళిన తర్వాత డాడీ నాకు ఉండిపోతాను, రేపు ఏం క్లాసులో ఏదో చెప్తుంది. ఏదో చెప్పిన తర్వాత డాడీ లేదు నువ్వు వెళ్ళిపో, రేపు సెలవద్దు, నీకు ఎప్పుడు కావాలంటే నేను అప్పుడు ఇస్తానులే తర్వాత అంట. అది అయిపోద్ది. అప్పుడు మేము ఈవినింగ్ మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నేను రేపు సెలవు ఉండిపోతానంటే మీ మమ్మీ డాడీ మాట విను అని ఆంటీ ఫైనల్గా ఏం చేస్తుంది, అంకుల్ నెల్లు అడుగుతుంది. అంకుల్ నెల్లు అడిగి తాతి నేను రేపు స్కూల్ వెళ్ళినా మీరు మమ్మీ వాళ్ళని డాడీ వాళ్ళని మీరు ఒప్పించండి అని అంటే ఫైనల్గా ఏమవుతుంది, బాగా అట్లాగా ముద్దు కదా అడిగి 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 ఒప్పిస్తుంది. మేము లిఫ్ట్ దగ్గర మేము తిరిగి మనం వెళ్ళిపోతున్నప్పుడు అంకుల్ చెప్తారు ఒక మాట, అమ్మ రేపు జెన్నీని స్కూల్కి ఉంచండి, వద్దు రేపు ఒకరోజుది ఏముందమ్మా, పర్లేదు జెన్నీ ఈజ్ క్లెవర్ సూపర్ స్టార్ అని ఇంక మరి ఇంకేం మాట్లాడడానికి వీలు లేదు. అంటే జెన్నీకి తెలుసు ఎవరు చెప్తే ఎవరు హయ్యర్ అథారిటీ ఇన్ ద ఫ్యామిలీ, ఎవరికి చెప్తే ఏమవుతుంది, అది తప్పు అయినప్పటికీ కూడా తన సరైనది కాయినప్పటికీ కూడా ఆలోచన ఎవరికి చెప్తే పని జరుగుతుందో తెలియదు. అంటే ఇప్పుడు భర్త మాటకి అవిధేయులు అవుతాం అంటే అక్కడ అవిధేయత కాదు, పైన ఎవరు, భర్తకి శిరస్సు ఎవరు, దేవుడు కదా. ఇప్పుడు దేవుడికి ఇష్టం లేనిది లోబడి భర్త పాపంలో కలిసి పాపం చేసి మేము లోబడుతున్నాము ఆయన ఒప్పుకోడు అన్నది కాదు, అది తప్పు. మనం ఇప్పుడు అనినా సప్పేరులాగా ఆ పాపంలో చేయి కలిపేసి వెళ్ళిపోవడం మేము లోబడుతున్నాం చెప్పారు కదా, దేవుని వాక్యం చెప్పింది కాదు. నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. చూడండి కొన్ని కేసెస్లోని ఏమవుతాయి, రేప్ కేసులో మర్డర్ కేసెస్లోని కింద కోర్టులు స్టేట్ కోర్టులో కదక్క చిన్న చిన్న కోర్టులో కొట్టేస్తే హైకోర్టుకి వెళ్తారు, మళ్ళీ వెళ్తారు తీర్పుకి, మళ్ళీ న్యాయం కావాలని పోరాడి తీర్పుకి వెళ్తారు. హైకోర్టు అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఓడిపోతే ఎక్కడికి వెళ్తారమ్మా, సుప్రీంకోర్టు అక్క, ఓకే అక్కడికి వెళ్తారు. ఫైనల్గా ఎస్ ఇవన్నీ కాదు కరెక్ట్ అని మనకు అనుగుణంగా ఒకటి వస్తుంది. అంటే ఏంటంటే హయ్యర్ అథారిటీ ఇచ్చిన తీర్పే అమలు కరెక్ట్, మిగతావన్నీ కొట్టేసింది. అంటే అట్లాగే మనము అన్నిటికీ పైగా భర్తకి వీటికి అన్ని పైన ఎవరికి లోబడాలి, దేవునికి లోబడితే అది కరెక్ట్. అది అంటే మనం లోబడమన్నామనే అన్ని విషయాల్లోని అవిశ్వాసం చెప్పాల్సినంత వరకు ప్రేమతో, విధేయతో, సంయోచితంగా, ఓర్పుతో, సహనంగా, మనకి ఇష్టం లేదు అయిష్టంగా ఉన్నాం ఇది పాపము అని లేఖనాలు చూపిస్తూ ఇంకెవరినన్నా ప్రతి విధమైన సహాయాన్ని చెప్తూ అన్ని సహాయాన్ని ప్రార్థనతో అన్ని వెలిగించడానికి ప్రయత్నించిన తర్వాత అది జరగలేనప్పుడు ఖచ్చితంగా దేవుని పక్షంగా మనము ఏంటంటే అవిధేయత చూపించవచ్చు. ఇలా చెబుతున్నానని చెప్పి లైవ్లో కాకపోతే అంతిమంగా ఎవరమ్మా మనకి అధికారి, మన శిరస్సు ఎవరు, మనకి దేవుడు. ఆయనకి విధేయులైన పిల్లలుగా మనము జీవించాలి, ఆయన వాక్యానికి విధేయులుగా మనము ఉండాలి. కాబట్టి ఏంటంటే అటువంటి కృపణ చాలాసార్లు అనిపిస్తుంది వీ కాంట్ బీ సో పర్ఫెక్ట్ కదమ్మా, ఎన్ని పనులు చేయాలి ఇంట్లో అంతా, ఇంత విధేయత అన్నీ ఇష్టమైన చాలాసార్లు మనం అంత లోబడలేం. ఎన్ని అయిష్టమైనవి ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా మన సొంత మా అలవాట్లు వదులుకొని మన ఇష్టాలు వదులుకొని మనం చెయ్యాలి. కానీ అన్ని విషయాల్లో లోబడుతూ ప్రతి చిన్న విషయంలో లోబడితే ఒక్క విషయంలో అవిధేయత చూపించినప్పుడు ఒక్క విషయంలో మాట వినలేము. అంటే చీర విషయంలో, వేసుకునే డ్రెస్సుల విషయంలో, చీరల విషయంలో, సెలక్షన్ విషయంలో, పాల విషయంలో, అన్ని మిక్కిలి చిన్న విషయాలు, ఇంట్లో వ్యవహారాలు అన్ని విషయంలో విధేయత చూపించి ఏదో దేవుడి విషయంలో ఇక్కడికి వెళ్ళొద్దు, సంఘానికి వెళ్ళొద్దు, దేవుని మాటలు వినొద్దు, లేదంటే ఎట్లా చేయాలి ఆ విషయంలో నువ్వు ప్రతిఘటిస్తే, నువ్వు వాదన పెట్టుకున్నట్లయితే, అడిగినట్లయితే, ప్రశ్నించినట్లయితే అప్పుడు భర్తకి ఏంటని ఆలోచన వస్తుంది, వెలిగింపు కనువిప్పు ఏం కలుగుతుంది అంట, ఓకే దేర్ ఇస్ సమ్ రీజన్,
ఎందుకు అన్ని విషయాల్లో నా మాట వింటుంది, దేవుడి దగ్గరికి వచ్చేసరికి, దేవుని వాక్యం వచ్చేసరికి, ఈ విషయం వచ్చేసరికి ఎందుకు అంటుందని దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతాడు కదా. ఎవరికి అవిధేయత చూపించే హక్కు ఉందంటే అన్ని విషయాల్లో విధేయత చూపిస్తూ, ప్రతి విషయంలో విధేయత చూపిస్తున్న భార్యలకు మాత్రమే దేవుడి విషయంలో దేవుని పక్షాన నిల్చున్నప్పుడు ప్రశ్నించడానికి, అడగటానికి కొంచెం హక్కు ఉంది. ప్రేమతో కూడా అది చెయ్యాలి. మన చేతులు చేజారిపోయినప్పుడు, మనం చేయలేనప్పుడు మాత్రమే ప్రతిఘటించడానికి, దేవుని కొరకు నిలబడటానికి, దేవుడి పక్షాన ఉండటానికి మాత్రమే ఆ విధేయత చూపించడానికి అవకాశము ఉంది. ఇవి చాలా ప్రాక్టికల్గా చెప్పిన మాటలు, ఇవేమి ఎక్కడ వాక్యంలో లేవు. చాలా మటుకు వాక్యాన్ని చూపిస్తున్న ఎస్తేరు ఎట్లా వ్యవహరించిన తీరు నేను చెప్పాను కదా. అది అవిధేయత అయినప్పటికీ ఏం చేసిందంట, అట్లా ఒక ప్రేమతో, జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో గృహాన్ని, ఇల్లు కట్టుకుని తన జాతిని, ఇజ్రాయేల్ వంశాన్ని, యూదుల వంశాన్ని, ఒక దేశానికి సంతోషాన్ని ఇచ్చింది. ఆ దినాన్ని పూరీం పండుగ ఏం చేస్తుందంట, ఆ దేశమంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నట్లు ద రైట్ టైంలో తను మాట్లాడింది. నేను చనిపోయినా, నశించిపోదును కానీ ప్రభు పక్షా నుండి మాట్లాడదాను. అటువంటి సమయాలు వచ్చినప్పుడు ప్రభు పక్షాన నన్ను నిలబడాలి. దేవునికి విధేయులుగా మాత్రమే కాకుండా, మనకి ఏంటంటే దేవుణ్ణి కంటే ఎక్కువగా కాకుండా మన భర్తలకి ఇవ్వాల్సిన స్థానం, దేవుడు ఇచ్చిన స్థానంలో మనకి ఇచ్చిన భర్తల్ని మనము లోబడి, అన్ని విషయాల్లో లోబడటానికి ఏంటంటే మనం నేర్చుకుందాం. దాని కొరకు ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే, తగిన సమయం ముందు దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. బలహీనమైపోతూ ఉంటాం కొన్నిసార్లు, ప్రయాసం బట్టి అన్ని విషయాలు నేనే ఒప్పుకోవాలి, అన్నీ నేనే రాజీ పడాలి, అన్నీ నేనే సాక్రిఫైస్ చేయాలని ఉంటాయి. కానీ ఎప్పుడు బలహీనమో ఆయన శక్తి ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుడు మన సహాయతను చూస్తాడు, మన మనసును చూస్తాడు, మనకి అన్నిటిని చూస్తాడు. దేవుడు ప్రయాసం చూస్తాడు. కుటుంబం కొరకు మనం కట్టడానికి ఎంత ప్రయాసపడుతున్నామో మన మనసును, మన కన్నీటిని, మన బాధను చూసిన దేవుడు. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఏంటంటే ఆయన కృపను తలంచగా, దేవుని కృప, విస్తారమైన కృపను కృమ్మరిస్తాడంట మనం బలహీనమైనప్పుడు, నిస్సహాయంగా ఉన్నప్పుడు. అప్పుడు అంట శ్రమగా అనిపించదు ఆ టైంలో అంట కదా. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే మన పరిస్థితులన్నీ సానుకూలం పరిచి కుటుంబంలోని దేవునికి విధేయులాగిన, దేవుడు ఒక మాదిరికరమైన తల్లిగా, భార్యగా ఉంచులాగిన మనం ప్రయాసపడదాం. విధేయతను, లోబడి ఉండుట నేర్చుకుందాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన లోబడే విషయంలో అనేక మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు ప్రభువా. నాయన మా ఆత్మీయ జీవితాల్లో ప్రభువా, నీవు మాకు శిరస్సుగా పెట్టిన మా భర్తను అనేక మార్లు ప్రభువా, మా సొంత ఆలోచనలతోని ప్రభువా మేము గనపరచలేకపోయి ఉన్నామేమో, లోబడలేకపోయి ఉన్నాము ప్రభువా. అనేక ప్రాంతాల్లో ప్రభువా మేము వేషధారు వలె మేము ఉండి ఉన్నాం ప్రభువా. అందుని బట్టి నాయన మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం. నాయన నీ కుమారుని వలె నాయన విధేయత నేర్చుకుంటకు, మమ్మల్ని మేము తగ్గించుకుంటకు ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నీ జ్ఞానము, నీ ఆత్మనైనా నడిపింపుతో ప్రభువా, ఆ ప్రేరేపణతో ప్రభువా నిన్ను మెచ్చేవారంగా, నీకు ఇష్టలుగా ఉండుటకు ప్రభువా భయం కలిగి మా కుటుంబాలు నడిపించుటకు, జ్ఞానం కలిగి నాయన నువ్వు ఇచ్చిన ఈ బాధ్యతను నిర్వర్తించుటకు ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. వచ్చిన స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. మా కుటుంబాలను దీవించండి, ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించమని వేడుకొంచున్నాం. నేను కుటుంబ సమస్యల నుంచి విడిపించమని వేడుకొంచున్నాం. మా కుటుంబంలో నాయన సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం. మా సౌరగద్దల్ని విశాలపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మెట్టుకు ప్రభువా నెమ్మది కలిగి, సమాధానం కలిగి మేము తిరిగి వెళ్ళటకు నీ కృపను చూపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జేమ్సులు రక్తమే యేసు నామం కలిగిన అపవాది క్రియలకు అనంత నాశనం కలిగిన ఆమేన్.